ఇప్పుడు సినిమా మీద ఉండేటువంటి ప్యాషన్తో సినిమాలు తీస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెడుతూ నాలాంటి యాంకర్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మీరు మంచి మంచి సినిమాలు ఇంకా తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రశాంత్ విహారీ గారికి కూడా కంగ్రాట్స్. ఇప్పటి వరకు మేము సినిమాలోని ఒక సాంగే విన్నాము, మిగిలిన సాంగ్స్ అన్నీ ఇవాళ మాకు చూపించబోతున్నారు అన్న ఆశతో మేము ఎదురు చూస్తూ ఉన్నాము. November 12th సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ Tanya Ravichandran as a beautiful heroine and Kartikeya RX 100తో 100 స్పీడ్లతో ఉరుగుతున్నటువంటి ఈ హీరోని పట్టేసుకున్నారు ఈ ప్రొడక్షన్ హౌస్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో కార్తికేయకి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ a very warm welcome to all of you to the pre-release event of Raja Vikramarka. KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Raja Vikramarka, powered by Happy Mobiles, NSR Estates. Our broadband partner, our Excel Broadband. Music is on Sarigama and event is organized by UV Media Entertainment at your doorstep. So Raja Vikramarka teaser చూసిన తర్వాతే ఏంటి అసలు ఏం చేశాడు ఈ అబ్బాయి, పాపం ఏమైనా ఇరకాటంలో పడ్డాడా అనేటువంటి ఒక డౌట్ క్రియేట్ చేశారు డైరెక్టరు. ఒక్కసారి మళ్ళీ ఆ టీజర్ని ఇక్కడ రిపీట్ చేద్దాం, చూద్దాము. టీజర్ ఆఫ్ రాజా విక్రమార్క ప్లీజ్. తీరింది అసలు ఏం జరిగింది. ఆహా, టామ్ క్రూజ్, నాకు కూడా అతి తక్కువ మంది పేర్లే తెలుసు ఆ ఇండస్ట్రీకి సంబంధించి, హాలీవుడ్. లక్కీగా నేను అక్కడికి వెళ్ళలేదు యాంకర్గా. అలా అయ్యాడా మనవాడి హీరో? అంటే ఎన్ఐఏలో వర్క్ చేయడానికి డైరెక్టర్ గారు మీరే బలవంత పెట్టి అందులో జాయిన్ చేశారా? పాపం కుర్రాడు చూసారా ఎలా సఫర్ అవుతున్నారు. పైగా భలే చెప్పారండి అసలు ట్రైలర్లో ఇంకొక డైలాగ్ కూడా, అంటే చిచ్చుబుట్టిని చేతిలో పెట్టుకొని కాలుస్తే అది ద ఫ్యాక్ట్, అదే మనం ఒత్తు వెలిగిందా లేదా అని దగ్గర పెట్టుకొని చూస్తే దట్ ఈస్ ద లా అని. ఇలాంటి డిఫరెన్స్లు ఇంకా ఏమైనా ఉన్నాయేమో సినిమాలో, మనం తర్వాత అడిగి తెలుసుకుందాము. సినిమాలోని ఒక్క సాంగ్ రిలీజ్ అయింది, ప్రశాంత్ విహారీ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ బ్యూటిఫుల్ సాంగ్ రిటన్ బై కృష్ణకాంత్ గారు. సాంగ్ ఒక్కసారి లిరికల్ చూసేద్దామా. మంచి ఫీలు, బీటు, ఇమోషను అన్నీ క్యారీ చేసేటువంటి సాంగ్. ఏరి ప్రశాంత్ గారు, ఏరి ప్రశాంత్ గారు. వస్తున్నారు ఓకే. అయితే ఈసారి ఎప్పుడైనా మీరు ఇట్లాంటి సాంగ్స్ ఏమైనా ఉన్నట్టయితే పాడడానికి నన్ను కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ మధ్యలో అది హర్ష మీరు కూడా, హర్ష కూడా చాలా మంచి సింగర్ అండి, ప్లీజ్ యూటిలైజ్ హిమ్ ఆల్సో. ఈ సాంగ్ రాసిందైతే కృష్ణకాంత్ గారు, కానీ ఇక్కడ ఇంకొక లిరిక్ రైటర్ ఉన్నారు, వారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. ఏ కార్తికేయ, హాయ్ 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 హాయ్. జస్ట్ ఇప్పుడే మేము సాంగ్ చూసాము, సూపరు, ఆల్రెడీ చూసాము టీజరు, మళ్ళీ రిపీట్ చూసాము. సో కార్తికేయ ది మూవీ గ్రాఫ్ మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి డిఫరెంట్గా ఎంచుకుంటూ వెళ్తున్నాడు. సూపర్ కార్తికేయ, సూపర్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఇంకా సక్సెస్ఏలే, అటు పర్సనల్ లైఫ్లోను ప్రొఫెషనల్ లైఫ్లోను అన్నీ సక్సెస్సే. ఓకే, సో వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ, థ్యాంక్ యూ. అండ్ తానియా ఇస్ ఆల్సో హియర్. హాయ్ తానియా, వెల్కమ్ టు టాలీవుడ్. తానియా రవిచంద్రన్ గారి మనవరాలు, అటు తమిళ సినిమాలు చేసింది, మొట్టమొదటిసారిగా తెలుగులో పరిచయం అవుతున్న సందర్భంగా తానియా, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ టు టాలీవుడ్. యూ లుకింగ్ వెరీ గార్జియస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ మెనీ మోర్ Telugu movies. Okay, so KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Raja Vikramarka, powered by Happy Mobiles and NSR Estates. Our broadband partners are Excel Broadband. Music is on Sarigama. And our event is organized by UV Media Entertainment at your doorstep. సో ఇంకొక లిరిక్ రైటర్ గారు ఇక్కడే ఉన్నారని చెప్పాను కదా, ఎక్కడ సనారే గారు యా సనారే ఆల్మోస్ట్ నాది సనారేది ఇంచుమించుగా సేమ్ ఏజ్, జస్ట్ సనారే నాకన్నా ఒక 1 or 2 years పెద్దోడై ఉంటాడు అంతే. యా, లెట్స్ ఇన్వైట్ సనారే. ఏయ్ చిన్నగైపోయావు నువ్వు, చావు కబురు చల్లగాకి ఇప్పటికి రోజుకి ఇలా చిన్నగైపోతున్నావు ఎందుకు? భువన్ మైక్ ఇవ్వచ్చుగా. వచ్చేటప్పుడు అక్కడ బ్యాండ్ బాజా బారాత్ అరేంజ్ చేసుకున్నావు కదా, రాగానే ప్లే చేసేస్తున్నారు వాళ్ళు పక్క నుంచి. నేను చిన్నగా మీరు చిన్నగా అయిపోతున్నారు. చెయ్యమ్మ పంచాయతీ ఏంటో, 2 పడవల మీద కాళ్ళేయడం ఈజీ, ఈవిడ 100 పడవల మీద వేస్తున్నారు. ఒక పక్క హీరోయిన్, ఒక పక్క యాంకర్, ఒక పక్క ప్రొడ్యూసర్. ప్లీజ్ నాకు సిగ్గేస్తుంది, ప్లీజ్. సనారే నువ్వు మాట్లాడుతూ అటు పడిపోయేలా ఉన్నావు, ఇట్రా ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఎస్, అందరికీ నమస్కారం. నేను ఇంకాసేపు రిలాక్స్ అవ్వచ్చు, మనవాడు బాగానే మాట్లాడతాడు. వెళ్ళొస్తాను. ఓకే, అందరికీ నమస్కారం.
ఈ ఈ సినిమాలో నేను ఒక మంచి సన్నివేశంలో ఒక పాట రాయడం జరిగింది. నేను రాయడం గొప్ప కాదు, ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన రామారెడ్డి అన్నకి, అలాగే శ్రీ అన్నకి, అలాగే ప్రశాంత్ విహారీ గారికి, మొత్తం అందరికీ, టీం అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే కార్తీక్ అన్న, మళ్ళీ మీ రెండో సినిమాకి నేను రాస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాగే ఇంకా ఎన్నో పాటలు రాయాలని నేను కోరుకుంటున్నాను మీ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. దాన్ని నేను నిలబెట్టుకున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మాట్లాడతావేమో, అప్పుడు చావు కబురు చల్లగా అలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. మీరున్నారు కదా మేడం మాట్లాడడానికి, నేనే ఉంటుంది. థ్యాంక్స్. మీ పంచాయతీ నా వల్ల కాదు. అమ్మో, ఇవాళ నుంచి ఇది అందుకున్నారా? కొన్ని ఇన్వెస్టిగేషన్లు మనము చేయాలి ఇక్కడ. ఎన్ఐఏ అక్కడైతే మనం ఎస్ఐఏ, సుమా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ప్రవేశపెట్టండి మ్యూజిక్ డైరెక్టర్ని. ఎక్కడ? మిస్టర్ ప్రశాంత్ విహారీ, రండి. ప్రశాంత్ గారు కొంచెం ఇటు వస్తారా? ఎలా ఉన్నారు? ఎందుకు చెప్పండి. ఎందుకులో చాలా ఉంటాయి అర్థాలు, మీరే తీసుకోవాలి. ఎందుకు ఒక పాట ఎందుకు రిలీజ్ చేశారు ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి? స్ట్రైట్గా అడగను, పోనీ ఇలా అడగనా? ఎందుకు ఒకటే పాట రిలీజ్ చేశారు ఇప్పటి వరకు? కష్టపడి ఇంకా బెటర్ సాంగ్స్ ఇద్దాం. మీరు వేరే ప్రాజెక్ట్స్లో కూడా బిజీగా ఉన్నారు కదా. స్కై ల్యాబ్, పంచతంత్రం అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను నేను. స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే స్టేజ్ ఎక్కుతా, లేకపోతే మనకు యాంకర్ ఎక్కడిది? ఓకేనండి, మీరేం భయపడద్దు. లేదు, అయ్యో చాలా భయపడుతున్నట్టున్నారు. రండి మీరు మాట్లాడండి, మీరు పాటల గురించి. Thank you so much, Sri Garu. So first of all, for this opportunity, I've not done this genre before. I explored a new side of my music, and thanks a ton for the opportunity. Also, Karthikeya Garu, I'm a big fan of your work, and again, first time working with you. And the visuals are fantastic. First of all, background score asalu correct time lo cheyagaltama leda ani oka chaala pedda doubt undindi. But after their performances made it much easier. So we could pull this in a very good time. I'm sure. So November 12th the film is releasing. I'm sure andaru theaters ki velli ఖచ్చితంగా ఫిల్మ్ని చూసి అందరిని ఆదరించాలని ఐమ్ రియలీ రిక్వెస్టింగ్. అండ్ ఆదిరెడ్డి గారు, రామారెడ్డి గారు, సో మీ హాస్పిటాలిటీ ఈజ్ సో గుడ్. సో థ్యాంక్స్ అ టన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you, Andy. We are also waiting eagerly for November 12th. Sorry. I missed mentioning Karthik. Singer Karthik has done his amazing work with the vocals. డేవిడ్ సైమన్ మన రాజవిక్రమార్క టైటిల్ సాంగ్ చూసాము. ఆయన కూడా ఫుల్ కార్తికే ఏదైతే వీడియోలో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో అక్కడ రికార్డింగ్ లో కూడా ఆయన అన్ని ఎక్స్ప్రెషన్లు ఇచ్చినట్టుగా కనిపించేస్తుంది మాకు వీడియోలో. మేము ఒక 100 నాచెస్ అడిగితే ఇతను 1000 నాచెస్ ఇచ్చాడు. సో రామ్ జోగేష్ శాస్త్రి గారు 2 సాంగ్స్ రాశారు, అండ్ సనారైజ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ విత్ అనదర్ సాంగ్. అండ్ కృష్ణకాంత్ గారు రాశారు. సో I can't wait all the people to listen to the songs, and thank you so much for this opportunity again. Thank you so much, Andy, and looking forward to your movie. Yeah. Thank you. ఇట్లా తీసుకెళ్ళే అలవాటు ఉందా మీకు? మైక్ ఇచ్చేసేయచ్చు కదా మాకు. ఏ ప్రీ రిలీజ్కి వస్తే ఆ ప్రీ రిలీజ్లో ఒక మైక్ తీసుకెళ్ళిపోతుంటారా మీరు? అందుకని లాస్ట్ టైం 2-3 మైకులు మిస్సింగ్ అయ్యాయి. హలో మిస్టర్ నవీన్, అక్కడ కూర్చొని నవ్వడం కాదు, ఒకసారి ఇటు వచ్చి చెప్పండి అసలు ఏంటి, ఏం క్యారెక్టర్ చేశారు ఏంటి? మాట్లాడడానికి వచ్చినట్టు లేదు తెలుసా, నా చేతిలోంచి గన్ లాక్కొని పారిపోవడానికి వచ్చినట్టుంది. లేదు మేడం, ఇక్కడ మైక్ కోసం. మేడం చెప్పండి మేడం. చెప్పాలంటే చాలా ఉంది మేడం. అయితే చెప్పకండి, వెళ్ళిపోండి. అట్లా కాదు మేడం, అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి మొదలయ్యి మారేడుమిల్లి దాకా పోయినా మేడం నేను. వద్దు, ఇప్పుడు మనం జేఆర్సీలో ఉన్నాం, ఇక్కడే ఉండి చెప్పండి. ఇక్కడ నుంచి అంటే నిజంగా నేను ఒక్కరికొకరు అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పగలను. మన 88 రామరెడ్డి గారికి, అట్నే ఆదిరెడ్డి గారికి, డైరెక్టర్ సిరి గారు నన్ను నాయక్ సినిమాలో పెట్టుకొని ఇక్కడ పిలిపించారు మేడం. అది అచ్చా, అప్పటి నుంచి పరిచయం. ఆ పరిచయం వదలలేను. మీరు వదిలి ఉండరు అంతే. అండ్ ఇందులో వేషం రాని కారణం సంతోష్. ఆయన ఫాలోఅప్ చేసి మంచిగా ఇప్పించారు మేడం. నిజంగా మన కార్తికేయ అన్న అయితే ఫుల్ ఎంజాయ్. రోజు మారేడుమిల్లిలో మామూలుగా లేదు మేడం, మొబైల్ లేవు అక్కడ. హ్యాపీగా అసలు అందరికందరు మాట్లాడుకోవడాలే.
అంటే ఇప్పుడు మీకు మొబైల్ లేకపోవడం అంటే మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ రాదు కాబట్టి మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ మొబైల్ లేదు మారేడుమిల్లి అంటున్నారు. అంతే. మరి మా కార్తికేయ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొబైల్తోనే పని కార్తికేయకి. ఇక్కడ మేడం ఓకే, అక్కడ మాడమెల్లి ఏంటంటే మొబైల్ తీసి అట్లా పడేసి రావడం అంతే. ఇంకా ఫుల్ హ్యాపీ పండగలు అందరూ ఒక్కొక్కరు చెప్తున్నారు మేడం. మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు, ఎందుకో మీ ఆవిడ మీద మీరు చాడీలు చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. లేదు మొబైల్ పడేశాను అంటే. కాదు మేడం, మీకు తెలుసు కదా ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్లు. అదే ఆవిడ గీరిందే కదా చేతుల మీద. అవును, ఎందుకు అవన్నీ మంచి హ్యాపీగా ఉన్నాం అక్కడైతే మేడం. ఓకే, అర్థమైంది. నాది మంచి క్యారెక్టర్ మేడం. అంత గ్యాప్ ఇవ్వకూడదు మధ్యలో. మేడం మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మేము అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం. కిడ్నాపర్స్ మామూలు కిడ్నాపర్లు కాదు మేము. కావాలంటే మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు వెంటనే మీరే తిరిగి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. నన్ను కిడ్నాప్ చేసుకొని పెట్టుకోవడం చాలా కష్టమైన విషయం. కరెక్ట్ ఇంపాసిబుల్. మేడం నాది ఒక పంచాయతీని తీరుస్తారా మేడం? ఇప్పట్లో తీర్చను, ఓకే. తీర్చే టైంలో తీరుస్తా. ఖచ్చితంగా. ఇప్పటికి అయిపోయిందా ఇక్కడ మీరు చెప్పాల్సినవి? ఇంచుమించు అయిపోయినట్టే మేడం, ఇంకోసేపు మళ్ళీ వస్తా. పర్లేదు, మళ్ళీ భోజనాలు అప్పుడు పిలుస్తాం. థ్యాంక్ యూ మేడం, అందరికీ థ్యాంక్ యూ అన్న. నిజంగా నాకు మంచి వేషం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, అలాగే మాతో కిడ్నాప్ అయిన హీరోయిన్ గారికి కూడా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు సార్, మీకు కూడా హర్ష సార్ కూడా, రమణారెడ్డి థ్యాంక్ యూ. కిందకి వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది వెలుతురులో మీకు కనిపిస్తారు, వాళ్ళకు కూడా వాట్సాప్లో థ్యాంక్స్ పంపించగలరు మీరు. థ్యాంక్ యూ. అదే హర్ష గారి గురించి ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఈయన రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ సింగర్ కమ్ అప్పుడప్పుడు యాంకర్. మిస్టర్ హర్ష టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇన్ని కమ్ములేంటి హర్ష అసలు? కమ్. ఎస్, సో ఇప్పుడు ఎవరు మీరు? ఆర్ యు అన్ యాక్టర్, రైటర్, డైరెక్టర్, యాంకర్? స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. యా, అందులోంచి ఇప్పుడు ఏం బయటకు వస్తానంటుంది? ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పటికీ ఎన్ఐఏ ఏజెంట్ లాగా నేను ఫీల్ అవటం మొదలుపెట్టాను ఆ పాట అవి చూసిన తర్వాత. ఆ గన్ చూస్తుంటే కొంచెం భయం అయితే వేస్తుంది. భయపెట్టడానికే పట్టుకొని తిరుగుతున్నాను నేను. డమ్మి కూడా భయపడుతున్నాను నేను. డమ్మీ గన్లకు కూడానా? అదే ప్రాబ్లం. చెప్పు హర్ష. యా, టు బిగిన్ విత్ కార్తికేయ, ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే ఈ మూవీలో మీరు చేసిన క్యారెక్టరు యాజ్ అన్ యాక్టర్ మీకున్న ఈజు, వీటికి చాలా మంచి స్క్రిప్ట్ దొరికితే బాగుండు అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. సో మీకు సూట్ అయ్యే విధంగా మీ టాలెంట్స్ అన్నింటిని ఎలివేట్ చేసే విధంగా అద్భుతమైన స్టోరీ తీసుకొచ్చిన శ్రీ, దాన్ని మీరు ఓకే చేసిన తీరు, ఒక లాంగ్ జర్నీ చేశారు. ఆల్మోస్ట్ ఒక 2 years పాటు మధ్యలో పాండమిక్ రావటం, వాటన్నిటికీ తట్టుకుని ఎటువంటి స్పిరిట్ డిస్టర్బ్ అవ్వకుండా మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల శ్రీ చేసిన వర్క్ అవుట్ స్టాండింగ్. అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఈ సినిమాలో చాలామంది డెబ్యూటెంట్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళందరూ ఒక మంచి ప్రాజెక్ట్ చేశారన్నది నేను కళ్ళారా చూశాను. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దెమ్. ఇప్పుడు ఈ సినిమాలో ఈ డెబ్యూటెంట్స్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అందరూ వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ నోట్తో వాళ్ళ పేర్లు చెప్పుకునే అవసరం ఉండదు, అంత సక్సెస్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డెబ్యూటెంట్ డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హౌ ఇస్ ఈస్ టేకింగ్ మేకింగ్? తన గురించి నేను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే. అతని గురించి పూర్తిగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసే మార్గం ఉంటుంది. ఏంటది? హీరో క్యారెక్టర్ అలాగ మాయ చేసేసి ఏదైనా ఎవరినైనా కన్విన్స్ చేసేసి అదంతా చేయటం. ఫస్ట్ టైం డైరెక్టర్గా అంత తెలివితేటలు ఉంటాయని నేనైతే ఎప్పుడు చూడలేదు ఎవరిని. సో ఇంకా ఫస్ట్ ఫిల్మ్లోనే అంత నైపుణ్యం చూపించాడంటే మరి వివి వినాయక్ గారి శిష్యరికమో లేకపోతే న్యూయార్క్లో ఇవే నేర్పిస్తారో నాకు తెలియదు, కానీ ఓ మంచి సెటప్తో వచ్చాడు. చాలా ఎక్సలెంట్, అందులో డౌట్ లేదు. ఓకే, సో హర్ష వెళ్లే ముందు సినిమాలోని పాట, అదే ఇందాక మనం అవకాశం వస్తే పాడదామని అనుకున్నాం కదా. మనమా? అదే నేను కోరస్ అది అనేసాను నేను కూడా. మీ వాయిస్ డామినేట్ చేసిన దాని వల్ల అంతే. నీలో ఉండేటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, సింగర్ని ఎంతకాలం తొక్కేస్తావు హర్ష? పర్లేదు, తీ బయటకి తీ. ఇప్పుడు ఇందాక యాంకర్ని తీసావంట బయటకి. సుమాయ నమః నాతో యాంకరింగ్ చేయించారు సడన్ గా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి? అందరూ యాంకరింగ్ ప్రొఫెషన్లోకి వచ్చేస్తే అందుకే నేను యాక్టింగ్ ప్రొఫెషన్లోకి వచ్చా. అందుకే దానికోసం రివెంజ్. కార్తిక్ అదే చెప్పాడు, ఆమె యాక్టింగ్ చేసినప్పుడు లేదు, మీరు యాక్టర్ యాంకరింగ్ చేస్తే తప్పేంటన్నాడు. రెచ్చిపోయి జయ సుమో నమః అని మొదలెట్టా. ఓకే, నా పేరు చెప్పి మొదలు పెట్టావు కాబట్టి వచ్చిన చెక్కులో సగం నాకు ఇచ్చేసే. ఓకేనా? థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న కప్ ఇచ్చారు, టీ తాగే కప్పు. ఏదైతే అది ఆ కప్పులో సగం ఇచ్చా. హ్యాండిల్ కావాలా, కప్పు కావాలా?
Thank you, Harsha. Thank you. Thank Thank you you so very much. much. Good luck. And yeah, looking forward to seeing you in this movie on November 12th. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ ఈ మధ్యకాలం నేను చేసిన వాటిలో. Yeah. సో నేను వన్ మోర్ థింగ్, ఈ సినిమా సందర్భంగా నవంబర్ 12th రిలీజ్ అవుతుంది. అదే రోజు నేను యాక్ట్ చేసిన ఇంకో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఏం లేదు, ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్దాం అనుకుంటున్నాను. పుష్పక్ విమానం టీంకి, ఆనంద్ దేవరకొండ అండ్ సృజన్ డైరెక్టర్ అందరికీ. సో నాదేంటంటే ఎప్పటి నుంచో ఒక కళ ఉండేది, సినిమా ఊర్లో ఉన్న థియేటర్స్ అన్నిట్లో అన్ని సినిమాల్లో నేను కనబడుతూ ఉండాలని. ఇప్పటికైతే నెరవేరుతుంది. నవంబర్ 12th రిలీజ్ అవుతున్నాయి 2 సినిమాలు, దాదాపు అన్ని థియేటర్లో ఉంటాయి. సో ఏ థియేటర్కి వెళ్ళినా మనం ఏదో రూపంలో కనిపిస్తుంటాం. ఆ సరదా తీరుతుంది సినిమాతో. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్. ఆల్ ది బెస్ట్ టు మీ. అమ్మ హర్ష, ఆ సినిమా ప్రమోషన్ కూడా అయిపోయిందిగా ఇక్కడ. ప్రమోషన్, బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఆర్ టీమ్. ఈ సినిమా తరపు నుంచి వాళ్ళకి బెస్ట్. అదే అర్థమైంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ నేను తర్వాత జరిపిస్తాను. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఇక్కడ. థ్యాంక్స్. రేపు వాళ్ళ ప్రీ రిలీజ్ ఉంది, అక్కడ ఈ సినిమాకి చెప్పబోతున్నాను. ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష. గుడ్ లక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. ఆదిరెడ్డి గారు అండ్ 88 రామారెడ్డి గారు టు ప్లీజ్ కమ్. శ్రీ విష్ణు గారు వెల్కమ్ అండి. సారీ, వెల్కమ్. గన్ పెట్టేసేస్తాను. వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రాజా విక్రమార్క. మిమ్మల్ని రాజరాజ చోరాగా చూసాము, ఇది రాజా విక్రమార్క. ప్రొడ్యూసర్స్ ఎక్కడ? మా 88 రామారెడ్డి గారు అండ్ ఆదిరెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. KLM ఫ్యాషన్ మాల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రాజా విక్రమార్క, powered by Happy Mobiles and NSR Estates. Our event is organized by UV Media Entertainment at your doorstep, and our broadband partners are Excel Broadband. Music is on Sarigama. అది గారు రండి సార్. సో మైనింగ్ అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి మీరు ఇలా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మీకు ఏంటి అసలు? వాట్ వాజ్ ద మెయిన్ రీజన్? సినిమాల మీద ఇంట్రెస్టా? చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువగా సినిమాలు చూసేవాళ్ళ? లేదు, యాక్చువల్గా విశాఖపట్నం ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ చేస్తాను లాస్ట్ 10 years నుంచి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. ఓకే. సో ప్రొఫెషనల్ సైడ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి కార్తికేయ గారు, వినోద్ రెడ్డి గారు అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, కార్తికేయ పరిచయం అండి. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ కార్తికేయ డైరెక్ట్గా చేద్దామని, ఆయన ఓన్ ప్రొడక్షన్లో చేద్దామని చెప్పేసి అనుకున్నారండి. సో మనకి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే మాకు అవకాశం కార్తికేయ ద్వారాగా వచ్చింది యాక్చువల్లీ. సో అలా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూ కొంత అవగాహన తెచ్చుకొని అప్పుడు మీరు ప్రొడక్షన్ రంగంలోకి దూకారనమాట. దూకలేదు, నడుచుకుంటూ వచ్చాను. ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కూడా పంచులేసేస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు రేపో ప్రిపేర్ వచ్చాడు, మీరు వస్తారు కౌంటర్ చేస్తారని చెప్పేసి. అంటే మీరు రేపో మాపో యాక్టర్గా కూడా రంగప్రవేశం చేయబోతున్నట్టేనండి? మీలాంటి అనుభవజ్ఞులు ఏమైనా మాకు సలహాలు ఇస్తే ఏమిటి నాలాంటి ఓకేనండి. కార్తికేయ, నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారి డెబ్యూ జరగబోతుంది అనమాట మనకి సినిమాల్లో. అర్థమైపోతుంది. ఏమనుకోకుండా ఆ ప్రీ రిలీజ్ కూడా నాకేనండి, ముందే మాట్లాడుకున్నాం. ఓకేనా? 88 రామారెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు నాకు అసలు ఈ పేరు టీజర్లో చూసినప్పటి నుంచి, ట్రైలర్లో చూసినప్పటి నుంచి అసలు ఈ 88 ఏమిటి? ఇన్వెస్టిగేషన్ ప్లీజ్ తెలియచెప్పండి. వాట్ ఈస్ 88? నేను ఆల్రెడీ మాట ఇచ్చానండి, ఒక 4 సినిమాల తర్వాత చెప్తాను, అప్పుడే చెప్తాను. 4 సినిమాల తర్వాత చెప్తారు. Yeah. అంటే కమింగ్ అప్లో మేము అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. తప్పదు. ఈలోపు మేము గెస్ట్ చేయొచ్చా? పని అవ్వదు. న్యూమరాలజీ అయి ఉంటుంది, ఎవరో చెప్పుంటారు. ఆయన పెద్దగా స్పందించలేదంటే ఇది అది కాదు. హర్ష, నీ గెస్ ఏంటి? అదేనేమో, అయినా ఆయన పెద్దగా స్పందించలేదు. అయితే అది ఇది కాదు. కార్తికేయ, మీకేమైనా తెలుసా ఈ 88 రామారెడ్డి గారు? నంబర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్సా? అమ్మో, ఏమో, నాకు సంబంధం లేదు. శ్రీ విష్ణు గారు, మీకేమైనా? మీరు రాజరాజ చోరా కదా, అందుకని మీకు తెలిసేమో అని అడుగుతున్నాను. అమ్మా, మీరు లోపల ఎన్ని జోకులు వేస్తారో మాకు బాగా తెలుసు, బయటకు మాత్రం మీరు చెప్పట్లేదు. తానియా, బై ఎనీ ఛాన్స్ డూ యూ నో? సరేనండి, 4 సినిమాల వరకు మేము వెయిట్ చేస్తాం. ఈలోపు మీరు మాట్లాడేయండి. ఓకే, థ్యాంక్ యూ. వెయిట్ చేస్తాను అందుకు. ఓ, థ్యాంక్స్ అండి. అంటే 4 సినిమాలు అయ్యేంత వరకు ఈ స్టేజ్ మీదే వెయిట్ చేస్తానని చెప్పలేదండి, వేరే స్టేజ్ల మీదకి వెళ్ళి వెయిట్ చేస్తా. ఇప్పుడైతే మీరు మాట్లాడేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓహో, అది మీరు చెప్పాలనుకున్నది. చాలండి, ఈ మధ్య చిన్న పదాలతో చాలా కమ్యూనికేట్ అయిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, తగ్గేదేలే, అట్లా మీరు థ్యాంక్ యూ అంతే, దాన్ని అర్థమైపోయింది మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
అంతేనా? పర్లేదండి, మీరిద్దరు మాట్లాడండి, నేను పక్కకి వెళ్ళేసి వస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మేము ఆన్సర్ చెప్పగలం తప్ప ఒకటే క్వశ్చన్ అడిగాను, దానికి 4 ఏళ్ళు వెయిట్ చేయమన్నారుగా. రెండో క్వశ్చన్ అంటే 8 ఏళ్ళు అంటారేమో అని అడగట్లేదు నేను. చెప్పండి. ఆయన మైనింగ్, రియల్ ఎస్టేటు, డిస్ట్రిబ్యూషను అన్నారు, తర్వాత సినిమాలు. సో మీ ఇంట్రెస్ట్ ఇన్ మూవీస్ అంటే మీకు ఇలా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి మీరు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచే వచ్చారా, లేకపోతే పార్ట్నర్స్ అండి. ఇద్దరు పార్ట్నర్స్? ఓకే ఓకే. సో అలా కార్తికేయతో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? డిస్ట్రిబ్యూషన్ చేయడం వేరు, ప్రొడ్యూసర్గా చేయడం వేరు. ప్రొడ్యూసర్కి కష్టాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే అటువైపు ఈజీగా ఉండిందా? కష్టాలు ఉంటాయండి. ఉంటాయి. ఎలాంటి కష్టాలు? అంటే సినిమా కష్టాలు, ఎలా కష్టాలు అంటే ఏముంటుంది అంటే అంటే స్పెసిఫిక్గా చెప్పండి నాకు. లైక్ అంటే యాక్చువల్లీ మేము అనుకున్నది 3-4 months అనుకున్నాం అంటే 2 years అయింది ఈ కరోనా ఇది వల్ల. అవును, అది అంటే మీకే కాదండి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది ఒక సినిమా ఫినిష్ చేయడానికి. అదృష్టవశాత్తు మన తెలుగు ఆడియన్స్ అద్భుతమైనటువంటి ఆడియన్స్. వేరే ఎక్కడా లేని విధంగా ఏ సినిమానైనా సరే థియేటర్కి వచ్చి ఆదరిస్తున్నటువంటి తెలుగు ఆడియన్స్కి నిజంగా జోహారు. బికాజ్ వచ్చి థియేటర్స్లో చూసి సినిమాని, ఎంటర్టైన్మెంట్ని అంతగా ఇష్టపడతారు, సినిమాలను అంతగా ప్రేమిస్తారు. కాబట్టి తప్పకుండా మీ సినిమా కూడా November 12th రాబోతున్నారు. ఓకే, మీరు కూడా సినిమాల్లో యాక్ట్ చేసేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. ఆ? ఉన్నాయి. ఉన్నాయంట. కార్తికేయ విన్నారా? ఈ ఒక్క సినిమానే మీతో, తర్వాత సినిమా వీళ్ళిద్దరు హీరోలు. అంతే కదండి? అంతే. దాని టైటిల్ అవి ఎప్పుడు చెప్తారు? నెక్స్ట్ అది కూడా 88. టైటిల్ 88ఆ? బాగుందండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ మీరు ఇంకెవరైనా కార్తికేయ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తనే చెప్పండి, తను ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే మిమ్మల్ని ఆన్సర్. ఇబ్బంది ఏం పెట్టలేదండి. తనైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మేమే తను చాలా ఇబ్బంది పెట్టాము. ఓకే, మీరు ఇబ్బంది పెట్టారా? చాలా ఇబ్బంది పెట్టాము. ఏ రకంగా అండి? అంటే మాకు కొన్ని డేట్స్ విషయంలో గట్రా కొంచెం ఇబ్బంది అయితే తప్పదండి అని చెప్పేసి మేము చేస్తే ఆయన కాంప్రమైజ్ అయ్యి మాకు చేసుకుంటూ వచ్చారండి. చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు. ఒక విషయంలో కానీ ప్రతి విషయంలోనే సలహాలు కానీ సంప్రదింపులు కానీ ప్రతిదీ కూడా చాలా దగ్గరుండి, అంటే ఆయన ఒక యాక్టర్గా కాకుండా మాకు ప్రొడక్షన్ సైడ్ కూడా చాలా హెల్ప్ చేశారండి. అంటే ఆయనతో ఇప్పుడు స్టేజ్ ఫీర్ వాళ్ళు చెప్పలేకపోతున్నాయి కానీ చాలా చెప్పాలని ఉంది యాక్చువల్గా. చాలా హెల్ప్. పర్వాలేదండి, ఇక్కడ స్టేజ్ లేదు అనుకోండి, అంతే. మీరున్నారు కదా ఎదురుగా. నాదో స్టేజు. ఎస్, అంటే డెఫినెట్లీ కార్తికేయ ఏమో వేరే సినిమాల్లో కూడా బిజీగా ఉన్నాడు, ఇక్కడే కాదు అక్కడ తమిళ్లో కూడా వాలిమై చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ డేట్స్ అకామిడేట్ చేస్తూ చేయడం. అండ్ మీరు ఫస్ట్ టైం ప్రొడక్షన్ రంగంలోకి వచ్చి చావుకబరిచాలుగా డేట్స్ ఇవ్వడం, తర్వాత రిలీజ్ అవ్వడం, అలాగా ప్రొడక్షన్ అయితే బాగా లేట్ అయింది. 2 years దగ్గర అయిందండి. ఓకే, చిన్న ఇబ్బందులు అయితే పడ్డాము. అయినా సరే ఫైనల్గా ప్రొడక్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. అందువల్ల ఫుల్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ బెస్ట్ అండి ఫర్ November 12th మూవీ రిలీజ్. అండ్ ఇంకా చాలా మూవీస్ మీరు చేయాలి. 4వ సినిమా అప్పుడు మళ్ళీ మనం ఇలాగే కలిసి ఆ 88 కథ ఏమిటో తెలుసుకోవాలి. అప్పటి వరకు కీప్ వెయిటింగ్. ఓకేనా? కమింగ్ అప్ 88 ఏంటి? ఓకే ఓకేనండి. ఓకేనండి. అండ్ వెళ్తున్నట్టుగా లేదు, ఇంకా ఉంటున్నట్టుగా ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసి బాగా వైరల్ అయినటువంటి రాజా విక్రమార్క ట్రైలర్ని మళ్ళీ చూడబోతున్నారు. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. ట్రైలర్ ప్లీజ్. ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు, సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేశారు ఆన్ November 12th. ఎడిటర్ కూడా కరెక్ట్గా ఎక్కడెక్కడ కత్తెర పెట్టాలో కరెక్ట్గా ప్లాన్ చేశారు. ఆయన్ని ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచేద్దాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఎడిటర్ జస్విన్ ప్రభు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే లిరిక్ రైటర్ కృష్ణకాంత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణకాంత్ గారు, ఇందాకే మీ సాంగ్ లిరికల్ అండ్ అలాగే డాన్సులు అన్నీ అయిపోయాయి. సూపర్బ్ అండి, సూపర్బ్. ఎస్, జస్విన్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ హియర్. రాజా విక్రమ ఈ మూవీ నాకు కొంచెం స్పెషల్ టు మై హార్ట్. ఇది నా తెలుగులో ఫస్ట్ మూవీ. నేను యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ చేసినప్పుడు డైరెక్టర్ శ్రీజర్ చూసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ఆల్సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ రామారెడ్డి గారు అండ్ కార్తికేయ సార్ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
Hope you all like the teaser and trailer. Movie also will be the same. You will enjoy the fun-filled, action-packed entertainer on November 12th. And Tanya ma'am, thank you so much for working. Thank you. థ్యాంక్ యూ సో మచ్ జస్విన్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మెనీ మోర్ మూవీస్ Thank you, ma'am. ఇన్ యువర్ ఎడిటింగ్. శ్రీకాంత్ గారు రండి. సాంగ్ బాగుందండి, థ్యాంక్ యూ అండి. మంచి ఇమోషన్ ఫీలు, అలాగే మంచి బీటు అన్నీ కలిపి మంచి సాంగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్. యా, ఫస్ట్ మీకు కంగ్రాట్స్ పంచాయతీకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ సినిమాలో రాజా గారు వేటకొస్తే అనే సాంగ్ రాయడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీ గారికి నేను ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రశాంత్ రవి గారితో ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం. ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ యూ అండి. సో కార్తికేయ గారికి నేను ఫస్ట్ మూవీ నుండి ట్రై చేస్తున్నా రాయడానికి. సో ఈ సినిమాకి ఇలా కుదిరింది. థ్యాంక్ యూ కార్తికేయ. యా, సో ఎంటైర్ టీమ్కి సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ట్రైలర్ అదిరిపోయింది, సినిమా కూడా అలాగే అదిరిపోతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్. ఎస్, అంతేనండి. అండ్ థియేటర్కి వెళ్ళి మేము అందరం తప్పకుండా సినిమాని చూస్తాము. ఎందుకంటే 2.5 గంటల పాటు హాయిగా ఎంటర్టైన్మెంట్నిచ్చి మనకు ఉండేటువంటి స్ట్రెస్ని, టెన్షన్ని రిలీవ్ చేసేది సినిమానే. కాబట్టి November 12th వీఆర్ గోయింగ్ టు సీ రాజా విక్రమార్క. అండ్ ఇప్పుడు ఈ రాజా విక్రమార్క గారి రాణి గారిని ఒకసారి కలుద్దామా? ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ తానియా రవిచంద్రన్. చాలా చూస్తూ వచ్చాము సిన్స్ లాంగ్ ఇయర్స్. అండ్ టుడే వీ హ్యావ్ తానియా హియర్. ఆల్రెడీ తమిళ్లో చేసినటువంటి మూవీ సూపర్ హిట్, అండ్ ఇప్పుడు తెలుగులో కూడా తెరంగేట్రం చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ తానియా. అండ్ ప్లీజ్. So, hi, good evening. Sorry that I have to talk in English. I'll make sure the next time I'll learn Telugu. So, I would like to thank Adi Reddy sir and Rama Reddy sir for giving me the opportunity to be a part of this amazing project, and even Shri and Kartikeya. And it's a great honor to share screen space with Sai Kumar sir, Bharani sir and Pasupati sir, and very happy to be associated with Harshavardhan sir and Sudhakar. So, and last but not least, I would like to thank PC Molly and Prashant Vihari for the lovely visuals and music. So, thank you. థ్యాంక్ యూ తానియా. ఏదైనా డైలాగ్ గుర్తుందా ఈ సినిమాలోది మీకు? ఇప్పుడు ఏమైనా చెప్తారా మాకు? వద్దా? సరే, మీరు తెలుగు సినిమాలు అడపా చూస్తూ ఉంటారు కదా. సో కొన్ని డైలాగ్స్ ఏమైనా నేను చెప్తా, మీరు చెప్పేస్తారా? నెక్స్ట్ టైమా? ఓకే, సరేనండి. నెక్స్ట్ టైం కల్లా మీరు ప్రిపేర్ అయ్యి వచ్చేసేయండి. కావాలంటే నా షోస్ చూసేసేయండి, వచ్చేస్తుంది మీకు తెలుగు అంతే. సో వెల్కమ్ తానియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదంతా చేయించిన ఆయన్ని ఇప్పుడు మనం స్టేజ్ మీదకి పిలిపించి అసలు ఎందుకు చేయించాడు ఇదంతా, ఎక్కడ మొదలయ్యింది ఇదంతా, వై, హూ, హౌ లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుదాం. వేర్ ఇస్ మిస్టర్ శ్రీ సరిపల్లి? మిస్టర్ శ్రీ సరిపల్లి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎక్కడ మొదలైంది ఇది ఈ కథ? ఈ కథకి సీడ్, ద బీజం ఎక్కడ పడింది? ఇక్కడ, అక్కడ, ఎక్కడ? యాక్చువల్లీ ఏమో చెప్పచ్చో లేదో తెలియదు కానీ సిబిఐ కాలనీ పక్కన ఉండేవాడిని అండి. కాబట్టి మీకు ఎన్ఐఏ వచ్చింది. అదే మీరు రైల్వే క్వార్టర్స్ పక్కన ఉండుంటే రైల్వే కథ వచ్చేదా? సో డైరెక్టర్లు ఎక్కడ ఉంటారో అక్కడ కథలు వస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైంది. ఓకేనండి, ఇంక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. నేను వెళ్ళొస్తా, బాయ్. హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాను. స్పీచ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకునే గ్యాప్ అవ్వలేదు. ఆర్ఆర్లో ప్రజాతి మొత్తం మిక్సింగ్లో డైరెక్ట్గా షర్ట్ మార్చుకుని వచ్చేసాను అంతే. సో జస్ట్ ఆనెస్ట్లీ ప్రొడ్యూసర్స్కి, ఆర్టిస్ట్లకి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ ఎవరు కనపట్లేదు, ఇలా ఉంటుందో స్టేజ్. అసలు నిజంగా మనం ధైర్యంగా, నేను ఒక యాంకర్గా ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు నా కళ్ళల్లో కొట్టేటువంటి లైట్లు. నాకు ఇంకెవరు కనపడరు కాబట్టి ఎవరు లేరు అనుకున్న భ్రమలో నేను మాట్లాడేస్తూ ఉంటాను. మీరు కూడా అదే చేయొచ్చు. ఇప్పుడు కొట్టండి, మొత్తం కొట్టండి. ఎక్స్రేలు తీస్తూ ఉంటారు వీళ్ళు నాకు. సో అదే డైరెక్టర్ అవడానికి చాలా జర్నీ ఉంటుంది అందరిలాగే నాకు కూడా.
సో ఈ లోపు చాలామంది హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, వెనక్కి లాగేస్తారు. ఇది సో ఒక స్టేజ్ దాటాక చాలా టఫ్ అయిపోద్ది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది అన్నీ. సో లాస్ట్లో ఒకడు టార్చ్ లైట్ వేసి దాదా అని పిలిచాడు కార్తిక్. సో స్టార్ట్ అయింది 3 years బ్యాక్ మా ఇద్దరు జర్నీ. ఈ ఈ సినిమా కింద మారింది. సో మా టీం అంతా కూడా ఇక్కడ నుంచి ఉన్నారు. సో ఈ శ్రీ అంటే నేను కాదు, యాక్చువల్లీ ఆ టీం అంతా కలిపి అందరం కలిసే స్టార్ట్ చేసాం. ఈ సినిమా నాది అనుకుని మొదలెట్టాను, కాదు మాది అని చెప్పి వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. సూపర్. సో అది సో సరే మనందరిది అని చెప్పి ప్రొడ్యూసర్స్ సినిమా ఫినిష్ చేశారు. సో November 12th రిలీజ్ అవుతుంది. మీకు నచ్చాలని ఆశిస్తున్నాను. నచ్చకపోతే ఏమో తెలియదు, కానీ నచ్చితే మటుకి నేను కనిపించినప్పుడు ఒక సెకండ్ ఇవ్వండి, అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ. మాకు నచ్చడానికి గల మెయిన్ పాయింట్స్ ఏమిటో చెప్పండి. అంటే మాకు ఆడియన్స్కి బేసికలీ ఎంటర్టైన్మెంట్ ఉండాలండి. అవును, ఉందా? త్రూ అవుట్ ఉంటుందండి. ఒక థ్రిల్ ఫ్యాక్టర్ ఉండాలి. ఉందా? ఉంటుందండి. పాటలు ఉంటాయండి, కానీ కట్టు ఊటీ పాటలు కాదు, సిచ్యువేషన్లో ఉంటాయి. అదే కావాలి మాకు. అదే అంటే గబుక్కుని ఇద్దరు డాన్స్ చేస్తుంటే వెనకాల రావట్లేదు. ఓకే ఓకే. అలాగే ఎక్కువగా లాగులు లేకుండా ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్గా ఎడిట్ ఉందా? ఉందండి. ఇంకేం కావాలండి మాకు ఇంతకన్నా? మాకు ఇది సరిపోతుంది. ఇంతకీ 2:30 ఎన్ని గంటలు? 2 గంటల 18 నిమిషాల 54 సెకండ్లు. మొన్నే సెన్సార్ అయింది. ఏమైనా ముహూర్తం పెట్టారా? మొన్నే సెన్సార్ అయింది. సూపర్. ఓకేనండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. మేము కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి కాబట్టి November 12th మేము థియేటర్లో ఉంటాం. రాసి పెట్టుకోండి అంతే. ఓకే, డన్. బయటకు వచ్చాక షేక్ హ్యాండ్. కరోనా కాబట్టి నమస్కారం. థ్యాంక్ యూ అండి. అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సుధీర్ బాబు గారు, వెల్కమ్ అండి. వెల్కమ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితోనూ, అలాగే బ్యాడ్మింటన్ పుల్లల గోపీచంద్ గారితోనూ, పక్కనే డైరెక్టర్ గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు, మా హర్ష గారు. అంటే ఇవాళ ఆయన యాక్టర్గా వచ్చారు కాబట్టి అందుకని మేము ఇక్కడ యాక్టింగ్ పరంగా మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, సో మేబీ రిక్వెస్ట్ నౌ శ్రీ విష్ణు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ విష్ ద టీమ్. శ్రీ విష్ణు గారు ప్లీజ్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. రాజా విక్రమార్క ఈ ఈవెంట్కి వచ్చిన కార్తికేయ గారి అభిమానులందరికీ, అలాగే టీం అందరికీ, అండ్ హాయ్ హర్ష గారు, అండ్ టీం అందరికీ, సుధీర్ బాబు గారికి, విశ్వక్, హాయ్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే అరే భలే ఉంది అనిపించింది, చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ మ్యూజిక్ చేస్తున్నాడు. సో వెరీ హ్యాపీ. తప్పకుండా ఈ సినిమా 12th ప్రేక్షకులందరికీ బాగా నచ్చి చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త డైరెక్టర్ గారికి, అలాగే ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఫుల్గా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటేనే అలా అనిపిస్తుంది షూట్ అంతా కూడా. కంగ్రాట్స్ అండి. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి బాగా డబ్బులు రావాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు మీరు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారు కూడా ఆల్ ద బెస్ట్. మీ టీం ముందు మీరు టీంని బిలీవ్ చేసి టీం అన్నారు. అసహించాలండి మీ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి. టీం అందరికీ కంగ్రాట్స్ ముందే చెప్తున్నా, గ్యారంటీ సినిమా హిట్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్లో సినిమా చూసి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరోయిన్ తాన్యా గారు, ఆవిడని మేము చాలా ట్రై చేసాం. విజయ్ సేతుపతి గారి సినిమా చూసి మేము అనుకున్నాం, కాంటాక్ట్ దొరకలేదు, మిస్ అయింది. తర్వాత కరోనా వచ్చింది, చూస్తే మీ దాంట్లో వెరీ హ్యాపీ. హార్టీ వెల్కమ్ అండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హర్ష గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. మీ రీసెంట్ మూవీని మేము బాగా ఎంజాయ్ చేశాము, రాజరాజ చోర. అదే అందులో భాగంగా మైక్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారేమో మీరు కూడా అని ఆ క్యారెక్టర్లో ఉండి అనుకున్నాము. అండ్ హే విశ్వాక్, వెల్కమ్. వెల్కమ్ విశ్వాక్, వెల్కమ్.
సో వెల్కమ్ టు శ్రీ విష్ణు గారు మరొకసారి, విశ్వక్, సుధీర్ బాబు గారు, అండ్ టు ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకుల కోసం కూడా సినిమాలోని ఒక సాంగ్ విడుదలైంది, ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ని మనం చూడబోతున్నాము. లెట్స్ సీ అండ్ ఎంజాయ్ అనదర్ సాంగ్ ఫ్రమ్ రాజా విక్రమార్క. కొరియోగ్రఫీ డి జితు. అండ్ అలాగే ఇప్పుడు ఫార్ గ్రూప్ పిక్చర్ మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ మరొకసారి మన శ్రీ విష్ణు గారిని, విశ్వక్సేన్ గారిని, సుధీర్ బాబు గారిని పిలుస్తూ మన హీరో కార్తికేయ అండ్ తానియా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆల్సో ఇన్వైటింగ్ ఆ డైరెక్టర్ శ్రీ సరిపల్లి గారు, మన ప్రొడ్యూసర్స్ ఆదిరెడ్డి గారు అండ్ 88 రామారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సుధాకర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, సీయింగ్ యూ ఇన్ అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ సుధాకర్. అలాగే చిత్రం లిరిక్ రైటర్స్ సనారే అండ్ కృష్ణకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ జస్వంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పిసి మౌలి గారు ఆర్ సినిమాటోగ్రఫర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ నుంచి అశ్విన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బిగ్ టికెట్ రిలీజ్ చేయవలసిందిగా విశ్వక్, అలాగే శ్రీ విష్ణు గారు అండ్ సుధీర్ బాబు గారు కలిసి బిగ్ టికెట్ని రిలీజ్ చేస్తారు. November 12th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మూవీ. సో విషింగ్ ఆల్ సక్సెస్ టు శ్రీ చిత్ర మూవీ మేకర్స్, ఆదిరెడ్డి గారు అండ్ 88 రామారెడ్డి గారు, అండ్ ఆల్సో టు ది డైరెక్టర్ శ్రీ సరిపల్లి గారు. ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ నుంచి అశ్విన్ గారు బొకేని ప్రజెంట్ చేస్తారు కార్తికేయకి. ఆ టికెట్ మీరు ముగ్గురు షేర్ చేసుకోవాల్సి ఉంటుందండి, శ్రీ విష్ణు గారు అండ్ విశ్వక్ అండ్ సుధీర్ బాబు గారు ఆ టికెట్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ముగ్గురు. థ్యాంక్ యూ. జీపే చేయండి తర్వాత టు ద ప్రొడ్యూసర్స్ అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, థ్యాంక్ యూ. సుధీర్ బాబు గారు అండ్ విశ్వక్ టు ప్లీజ్ బీ సీటెడ్. సుధాకర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏది ఇంకో మైక్ ఇవ్వండి మాకు ప్లీజ్. ఏంటి ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా సీరియస్గా కనిపిస్తున్నారు? చాలా సీరియస్గా ఉంటుంది, ఒక్క నవ్వు కూడా లేదు ఇందులో. అవునా? ఇక్కడ నవ్వేయండి అయితే ఈవెంట్లో. సో అదేనండి, సో శ్రీ సరిపల్లి బేసికలీ ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం దర్శకుడు శ్రీ సరిపల్లి. ఆల్మోస్ట్ 10-11 years బ్యాక్ నేను యూఎస్లో బిఫోర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏవో ఆడిషన్స్ ఏవో చేసుకుంటూ ఏవో ఫోటోగ్రఫీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక సినిమా సెట్లో నాకు కనిపించాడు. సో ఇక్కడ వరకు షార్ట్స్ అండ్ ఇంత జుట్టు అండ్ ఇంత ఆల్మోస్ట్ ట్రిపుల్ ద సైజ్ ఇప్పుడు ఎంత ఉన్నాడో అంత ఉన్నాడు అనమాట. సో చూసి ఆల్మోస్ట్ ఒక 20-30 స్టేట్స్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ అక్కడ ఎంఎఫ్ఏ అంతా చేసి చాలా షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసి మాట్లాడితే యూనో ఇంగ్లీష్ ఫిల్మ్స్ గురించి ఇంగ్లీష్ షోస్ గురించి మాట్లాడేవాడు. ఓకే బాగుంది, పరిచయం అయింది, ఒక 2-3 సార్లు కలిసాము, అయిపోయింది. దెన్ నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వచ్చింది. సో నేను ఇండియా వచ్చి చేస్తున్నప్పుడు నేను సడన్గా వన్ ఫైన్ డే కనిపించాడు అన్నమాట. ఏంటి నువ్వు ఇక్కడేంటో నువ్వు తెలుగు సినిమాలు కూడా చేస్తావు అని అడిగాను నేను. ఏం మేము చేయకూడదా అన్నాడు అనమాట. సో మనవాడిది భీమవరం ఆ స్లాంగ్, విజయవాడ స్లాంగ్ అంత ఉంటుందన్నమాట. నేను చేయకూడదా అన్నాడు. సరే
ఏం చేస్తున్నావు అంటే వినాయక్ గారి దగ్గర చేస్తున్నారు అన్నాడు. అయ్యో బాబాయ్ నువ్వు మామూలు కాదు అంటే ఏంటి, నేను ఎక్కడ హాలీవుడ్ షోస్ చూసా వినాయక్ గారి దగ్గర ఏంటి కాంబినేషన్ అనుకున్నా. సో ఒక 4 years ముందు ఈ కథ చెప్పాడనమాట. సో ఫెంటాస్టిక్ ఉంది, వెరీ గుడ్ జక్స్టపోజిషన్ ఆఫ్ బోత్ ద యూనో ఆ వెస్టర్న్ కల్చరు అండ్ మన తెలుగు నేటివిటీ మొత్తం అంతా మనలో ఉంటుంది, ఇవన్నీ కలిపి చేశాడు. సరే ఎలాంటి సినిమా ఎవరిని తీసుకొస్తాడు అనుకున్నా, అండ్ ఫైనల్లీ వి గాట్ కార్తిక్. సో కార్తిక్కి ఏవైతే హాలీవుడ్ నేను రేంజ్ స్టంట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేశాడు. నెక్స్ట్ నీకు మామూలుగా ఉంటుంది, ప్రతి డైరెక్టర్ నిన్ను చాలా కష్టపెడుతూనే ఉంటారు, అంతలా చూపించాడు ఇందులో. అండ్ కార్తిక్ హాస్ డన్ లైక్ వండర్ఫుల్ జాబ్. అస్సలు మనోడు 2 years అవుతుంది ఈ సినిమా స్టార్ట్ అయ్యి, బట్ స్టిల్ చాలా ఇష్యూస్ వచ్చాయి, చాలా కరోనాగా మనకి ఇవన్నీ వచ్చాయి. అయినా కూడా సేమ్ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఫస్ట్ రోజు ఎలా ఉన్నాడు, తిను అలాగే ఉన్నాడు, తన అలాగే ఉన్నాడు. సో వీళ్ళిద్దరికీ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కరోజు కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా కమిట్మెంట్ కానీ ఇద్దరు కూడా చాలా బాగా కష్టపడి రాజా విక్రమార్క సినిమా చేశారు. సో ఈ సినిమా డెఫినెట్లీ మన చిరంజీవి గారు పేరు పెట్టుకున్నందుకు 100% మెగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇందులో నన్ను పార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే అందులో వర్క్ చేసిన తాన్యా, షీ హస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. హీరోయిన్ అనుకున్నప్పుడు అండి చాలామందిని వెతికాడండి, ఎందుకంటే డాన్స్ చేయాలి, నాకు డాన్సర్ ఉన్న అమ్మాయి కావాలి. సో ఎక్కడ అన్ని స్టేట్స్ వెతికి మొత్తానికి తాన్యాని తీసుకొచ్చాడు. సో మంచి చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ నాతో పాటు ఒక స్టాల్ వార్డ్స్ సాయి కుమార్ గారు, పశుపతి గారు, మన తనికల భరణి గారు అండ్ హర్ష గారు ది సూపర్ క్యారెక్టర్ ఇందులో. వీళ్ళందరితో కలిసి పనిచేయడం ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను క్రాక్ సినిమాలో ఈ ఇయర్ ఒక పోలీస్ క్యారెక్టర్లో వచ్చా కానిస్టేబుల్గా. సో దీనిలో నాకు డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చి ఏసీపీని చేశాడు. సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూడాలి ఎలా ఉంటుందండి. ప్రశాంత్ కానీ మ్యూజిక్ కానీ వండర్ఫుల్ మ్యూజిక్. ఒక సాంగ్ బ్రదర్ నాకు ఇంక వాడతారు నీ సాంగ్, ఆ డాన్స్ సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫెంటాస్టిక్. అండ్ పీసీ మౌలి ద కెమెరామెన్, చందు కూడా వీళ్ళందరితో కలిసి చాలా కష్టపడి ఎవ్రీ విజువల్కి చాలా టేక్ కేర్ తీసుకొని డిఐ మీరు చూసే ఉంటారు. డెఫినెట్లీ ఒక ఇంటర్నేషనల్ రేంజ్ కైండ్ ఆఫ్ ఈ బడ్జెట్లో అవుట్పుట్ తీసుకొచ్చారు. ఎడిటర్ జస్విన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ నరేష్ చనిపోయారు, అండ్ అనదర్ ఆర్ట్ డైరెక్టర్ వచ్చి కంప్లీట్ చేశారు. సో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ మా ప్రొడ్యూసర్స్ అండి, రామరెడ్డి గారు అండ్ ఆదిరెడ్డి గారు. సో వీళ్ళు ఏంటంటే మీరు చూసారు కదా త్రిశూలం ఎలా పట్టుకున్నారో, లోగో ఉంది కదా, సో అలాగే కష్టపడ్డారు. ఆ నవ్వు మాత్రం ఎక్కడ చెదరలేదు. మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి అనుకోండి, బట్ స్టిల్ యూ బీన్ సపోర్టివ్ టు ద హోల్ టీమ్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా November 12th మీకు ఒకటి తెలుసో లేదో నా బర్త్డే. సో మనోడు థ్యాంక్ యూ, నా గిఫ్ట్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కార్తికేయ, యూ నీడ్ టు రీచ్ మోర్ హైట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్, అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఈ బర్త్డే షుడ్ బి డెఫినెట్లీ వెరీ స్పెషల్ ఫర్ యూ. అండ్ ఇందాక కార్తికేయ మెన్షన్ చేసినట్టు ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ నరేష్ తిమ్మిరి, వి లాస్ట్ హిమ్ టు కరోనా. సుధీర్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సుధీర్ గారు, శ్రీదేవి సోడా సెంటర్తో మనల్ని ఎంటర్టైన్ చేసినటువంటి సుధీర్ బాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధీర్ గారు. అదే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. చెప్పండి. అదే మీరు చెప్తారేమోనని ఆ అమ్మాయి గురించి. చెప్తాను త్వరలో, ప్రస్తుతానికి వేరే చెప్తాను. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఆ ప్రీ రిలీజ్కి ఎలా చేయాలని. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. చెప్తానండి ఆ అమ్మాయి గురించి. రాత్రి ఫోన్ చేసినప్పుడు ఇదే చెప్తారేమో మీరు. ఓకే, అందరికి నమస్కారం. కార్తికేయ ఒక జనరల్గా ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిస్తే కుదిరినంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ నాకు ఈరోజు చాలా బిజీ డే, చాలా ప్రమోషన్స్ ఉన్నాయి. శ్రీదేవి సోడా సెంటర్ ఓటీటీలో రిలీజ్ అవుతుంది అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఇంటర్వ్యూస్. కానీ వీలు చేసుకొని ఇష్టపడి నేనే వస్తా అని చెప్పి వచ్చాను కార్తికేయ దానికి. ఎందుకో ఐ ఆల్వేస్ ఫీల్ చాలా క్లోజ్ ఫీలింగ్ వస్తుంది నీతో మాట్లాడినప్పుడల్లా. ఐ రిమెంబర్ నువ్వు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు యూ టోల్డ్ మీ చాలామంది మీరు సుధీర్ బాబు బ్రదర్లా ఉన్నారు అని చెప్పాను. సో ఐ ఫెల్ రియలీ గుడ్. అంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ వచ్చాను. జస్ట్ సినిమాల కోసం చేసిన అది పాపులారిటీ ఎక్కువైపోయింది. చాలామంది కొన్ని సినిమాలకి ఫిజిక్ చేశారు, మళ్ళీ నార్మల్ అయిపోయారు, చాలా జరుగుతుంది. చాలా కొద్దిగా మందే కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు.
And if there is anyone who's there as fit as me, as good looking, or as perfectly agile, being anta కండలు ఉంచుకొని కూడా, it's you. అండ్ కార్తికేయలో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్ ఏంటంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలదని నా ఫీలింగ్. అంటే ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు కూడా ఆ టీజర్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంది. ఇట్స్ లైక్ జనరల్గా ఒక ఇట్స్ ఆల్వేస్ దేర్ ఏంటంటే దెల్ బి వన్ టైలర్ మేడ్ కథ మనకి. ఐ ఫెల్ట్ దిస్ ఈస్ వన్ టైలర్ మేడ్ ఫిల్మ్ ఫర్ యూ. దట్స్ వాట్ ఐ గాట్. ఆ ఫీలింగ్ వచ్చింది ఈ టీజర్ చూసినప్పుడు. ఆల్ ద వెరీ బెస్ట్ కార్తిక. whenever you're successful, I'll feel really happy. From bottom of my heart, I'm saying this. And ఈ సినిమా డైరెక్టర్ శ్రీ నాకు ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి కలిసాం. నా చాలా క్లోజ్ ఫ్రెండ్ రిఫరెన్స్ ఇస్తే ఒకసారి కలిసాం అనమాట. ఎప్పుడో మన గుంపులో మర్చిపోయాను. దాని తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎప్పుడైనా సరే ఒక మంచి టీజర్గా రిలీజ్ అయినప్పుడు మా టీంని అడుగుతాను, ఎవర్రా బాబు ఇతను మన దగ్గరికి వచ్చాడా, వాడిని ఎలా మిస్ అయ్యాం మనం అని చెప్పి. సో అలా అడిగాను, అరే టీజర్ బాగుంది, ఏంటి అబ్బాయా నువ్వు ఏంటంటే మీరే అన్నారు సార్ అప్పుడు అని. సో ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మ్యాన్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ మేకింగ్ ఏ ఫిల్మ్ విత్ కార్తికేయ. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఈ సినిమా డిఓపి మౌలి కదా, యా, అంటే ప్రేమ కథా చిత్రంకి అసిస్టెంట్ కెమెరామెన్. నేను ఇందాక చెప్తున్నట్టు టీజర్ ఇందాక మళ్ళీ ట్రైలర్ కూడా ఓపెన్ చేసి చూసినప్పుడు విజువల్స్ చాలా టెరిఫిక్గా ఉన్నాయి. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ మేబీ ఒక 10-15 crore or 20 crore బడ్జెట్ ఫిల్మ్ లాగా అనిపించింది. అండ్ ఇందాక సుధాకర్ చెప్తున్నప్పుడు తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ రావడం, ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆల్సో అండ్ ఎంటైర్ టీమ్, ద మ్యూజిక్ డైరెక్టర్. ఐ మీన్ రీసెంట్గా యువర్ లైక్ ఒక చిన్న నాకు వివేక్ సాగర్ ఇస్ మై వెరీ క్లోజ్. నాకు తన మ్యూజిక్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఐ కెన్ సీ దాట్ ఆల్సో ఇన్ యూ. అంటే ఒక కొత్తదనం చూస్తూ ఉంటారు, ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఎ సౌండింగ్ వస్తుంది మీ దగ్గర నుంచి కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ సినిమా హీరోయిన్ తాన్యా, ప్రొనౌన్సియేషన్ కరెక్టే కదా, డిడ్ ఐ సే దట్? బట్ యూ లుక్ వెరీ వెరీ ప్రిటీ. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజా విక్రమార్క, ఆల్ ద వెరీ బెస్ట్. హర్ష కూడా ఉన్నాడు. హర్ష చాలా మంచి రోల్ అని చెప్పి అంటున్నాడు. ఈ సినిమా ఒకటి పూర్తి చేసుకుని తర్వాత రెస్ట్ తీసుకో, తర్వాత మనం డైరెక్షన్ చేయాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్. November 12th ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను డార్లింగ్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. అండ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా మీకు మళ్ళీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఈవెన్ దో యూర్ బిజీ, యూ కేమ్ హియర్ టు విష్ ద హోల్ టీమ్. దట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో మనకి వ్యోమగామి తెలుసు, శివగామి తెలుసు, కొత్తగా ఇంకో గామి వచ్చారు, విశ్వగామి. What is this Gami? Inviting on stage our Vishwak Sen. హిట్ పాగల్ సినిమాలతో రచ్చ చేస్తున్న మన హీరో విశ్వక్. కాదు, అందరు అడుగుతుంటారు ఏంది నీ పంచాయతీ అన్నాను. అసలు మీ పంచాయతీ ఏంది? అదొక పంచాయతీ కొంతకాలం అయింది మొదలైన. కంగ్రాచులేషన్స్ ఆన్ ఫస్ట్ లుక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో కొత్తపల్లి కొడుకు కార్తికేయ ఫోన్ చేసిండు. సేమ్ షూట్లుండే 7:30 వరకు కూడా, 9 వరకు ఉండే షూట్. లేదు ప్యాకప్ చేసేయండి అని. ఏదైతే అదైందని సిర్ఫ్ 15 మినిట్ల జెట్ స్పీడ్లో వచ్చేసిన. సో లైక్ సుధీర్ బాబు సెడ్, అంటే హీరోలలో చాలామందికి ఇంకా అందరిలో మన తెలుగు ఇండస్ట్రీలో కొంచెం హీరోలందరూ కొంచెం కలిసిమెలిసి ఉంటారు. ఎంత కలిసి ఉన్నా కూడా ఒకరి గురించి ఒకరు ఇంకా మాట్లాడుకోకుండా ఉంటారు. బ్యాక్ బిచ్చింగ్ చేసుకోవడం కానీ, ఏ వాడదురా వీడదురా అని. అందరు హీరోలు కలిసి ఒకటి గురించి మంచిగా మాట్లాడతారంటే అది నీ గురించి, కార్తికేయ. సో అట్లనే అనిపిస్తుంది. మనోడు పిలిస్తే మనోడు ఏది అడిగినా నో అని చెప్పబోద్ది కాదు ఇంకా. సో అందుకే ఎట్లనన్నా చేసుకొని రాబోద్ది అయింది. సో అందరు హీరోలకి పెళ్ళి ముందు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి గమనిస్తే. సో నీకు కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ పడాలి ఈ సినిమా. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వాంట్ టు సీ యూ ఇన్ హైట్స్. అండ్ ఇప్పుడు తమిళ్లో కూడా ఎంటర్ అయిపోయినాం అజిత్ గారితో. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి మన సినిమా వాళ్ళందరికీ దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. మళ్ళీ పాత రోజులు వచ్చేసినాయి. సో దిస్ ఫిలిం షుడ్ డూ వెల్. అండ్
ప్రశాంత్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ వచ్చేసి హిస్ ఫస్ట్ ఫిల్మ్, నా ఫస్ట్ ఫిల్మ్ మేము కలిసే చేసినుండే అప్పుడు. ఐ లవ్ యువర్ మ్యూజిక్ బ్రదర్, జల్దీ ఇంకో సినిమా చేద్దాం మనం కలిసి. అండ్ ఈవెంట్కి వచ్చిన సాయి కుమార్ గారికి, హాయ్ సార్, వెయిటింగ్ టు వర్క్ విత్ యూ సో సూన్. అండ్ హర్ష గారు, హాయ్ సార్, వి మెట్ వన్స్, ఈవెన్ మీతో కూడా వర్క్ చేయడానికి ఈగర్లీ వెయిటింగ్. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్. థ్యాంక్ యూ అండి. ఇంకా లేట్ ఎందుకు, సాటర్డే కదా, ఎంజాయ్. షాపులు బంద్ చేస్తారు. షాపింగ్ మాల్స్, యా. ఓకే, చలో బాయ్ అండి, మీకు కూడా గుడ్ లక్. అయ్యో నేను అప్పుడే బాయ్ చెప్పడానికి లేదు, ఇంకా నేను స్పాన్సర్ల పేరు 2 లేదు, మీ సినిమాకి గుడ్ లక్ అంటున్నా. థ్యాంక్ యూ. తెరంగేట్రం చేస్తారు కదా. యా, థ్యాంక్ యూ. చలో ఒక్క విషయంలోనైనా మేము మీకు సీనియర్గా ఉన్నాం. అవును, ఇందులో. ఎస్, చలో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వక్. మైక్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సాయి కుమార్ గారిని వేదిక మీదకి, అలాగే ఈ మైకు ఆహ్వానిస్తుంది. సాయి కుమార్ గారు తీసుకోగానే మైకు ఆటోమేటిక్గా డిటిఎస్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సాయి గారు అటు ఒక యాక్టర్గా, యాంకర్గా, ఎన్ని పాత్రల్లో సాయి గారు ఏం చేసినా సరే, బట్ స్టిల్ దట్ మాడ్యులేషన్, ద డిక్షన్, వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. బాగున్నారా సుమ గారు? ఇప్పుడు ఇలా అయిందా? జయమ్మ పంచాయతీ పోస్టర్ చూసిన తర్వాత వాయిస్ పోయింది. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సాయి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం. రాజా విక్రమార్క. ఇప్పుడు 50 నెక్స్ట్ ఇయర్కి నేను మేకప్ వేసుకుని 50 ఇయర్స్, 50 ఏళ్ళు. మీరు అంత గ్యాప్ ఇస్తే నా ఏజ్ గురించి ఏమైనా చెప్తున్నారేమో అని కంగారు వచ్చింది నాకు. సో 50 ఏళ్ళుగా మేకప్ వేసుకుంటున్న ప్రతి సినిమా ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్సైట్మెంటు. సో రాజా విక్రమార్క నాకు అలాంటి ఎక్సైట్మెంటే. ఎందుకంటే ముఖ్యంగా మా శ్రీ కోసం. తను కథ చెప్తానని వచ్చినప్పుడు ఓ డైరెక్టరు ఆ లెవెల్లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే డింగ్ 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 అని వచ్చాడు, టింగ్ 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 అని చెప్పేశాడు, టంగ్ 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 అని వెళ్ళిపోయాడు. చాలా మంచి కథ. కథ ఏమిటో మీరు రేపు థియేటర్లోనే చూడాలి. అలాగే నాకు మా ఆది ఎలాగో ఇప్పుడు వచ్చిన హీరోలందరూ అంతే నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను రాగానే లేట్ అయిపోయానేమో అనుకుంటే ఇంకా కిరణ్ వస్తున్నాడు అన్నారు. అయితే నా కొడుకు కోసం నేను వెయిట్ చేసి ఇద్దరం కలిసే వెళ్తా ఉన్నాను. సో తన కోసం వెయిట్ చేసి తనతో రావడం, ఎందుకంటే ఆల్రెడీ ఒక సక్సెస్తో తను ఈరోజు ఎన్నో మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆ సక్సెస్లో కూడా నేను భాగం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక ఫాదర్గా. అలాగే ఇందులో మా కార్తికేయకి మామగా, అటు తానియాకి ఫాదర్గా, హర్షాకంతా ఒక మంచి స్నేహితుడిగా, ఒక గాడ్ ఫాదర్గా, అలాగే సుధాకి ఒక హయ్యర్ చెప్పకూడదు, సినిమా చూడండి. సో ఒక బ్యూటిఫుల్ ఫిలిం, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ ద న్యూ టాలెంట్. అది మ్యూజిక్ అవ్వచ్చు, ఎడిటర్స్ అవ్వచ్చు, ఎడిటర్ అవ్వచ్చు, స్టంట్ మాస్టర్స్ అవ్వచ్చు, మా కెమెరామ్యాన్ అవ్వచ్చు. సో వెరీ గుడ్ టీమ్ అండ్ వెరీ గుడ్ యాక్టర్స్ అందరూ. అలాగే భరణి గారితో నా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఒక ఇంటెన్స్ యాక్టర్ పశుపతి గారితో. సో ఇట్స్ అ వండర్ఫుల్ క్యాస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్. అండ్ కార్తికేయతో చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ వీళ్ళందరిలో ఒక ఆ జీల్ కానీ, నేర్చుకోవాలన్న తపన కానీ, చేస్తున్నప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ అంతే. ఎందుకంటే మనం చేసే సినిమా మనసా వాచా కర్మన చేస్తే తప్పకుండా రిజల్టు మా మంచి ప్రేక్షకులు. ఇప్పుడు కార్తికేయ అభిమానులు ఉన్నారు. ఈరోజు హీరోలందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఇలాగా కలిసి ఉండడం. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాది నాది అంటే పరాయితనం, మాది మాది అంటే కిరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది, ఇది మన ఇండస్ట్రీ. సో ఇప్పుడే దిల్ రాజు గారు, వెల్కమ్ బ్రదర్. సో చాలా మంచి సినిమా నవంబర్ 12 థియేటర్స్కి రాబోతోంది. మా రెడ్డి బ్రదర్స్, మళ్ళీ మాకు విజయనగరం కనెక్షన్ ఉంది. సో మీ ఇద్దరికీ మంచి జరగాలని, పైడితల్లమ్మ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం, ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఉండాలని, ప్రేక్షకులు ఆదరించాలని, ఆశీర్వదించాలని. ఇప్పుడే ఎవరో పెట్టారు భయ్యా, దిల్ భయ్యా,
భయ్యా ఇప్పుడు ఎవరో పెట్టారు మద్రాస్ నుంచి, థియేటర్స్ మ్యాజిక్ ఈజ్ బ్యాక్, ఎవ్రీవేర్ హౌస్ఫుల్స్ అని. సో అన్ని సినిమాలు ఇప్పుడు హౌస్ఫుల్స్గా రన్ అవుతున్న ఈ తరుణంలో నవంబర్ 12th ఈ సినిమా రావడం, అలాగే పుష్పక విమానం రావడం, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. ఆల్ ద బెస్ట్ టు రాజా విక్రమార్క, నవంబర్ 12th, డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సాయి గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ November 12th ఇన్ థియేటర్స్. అండ్ దిల్ రాజు గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కిరణ్ అబ్బవరం, ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి క్రేజ్ని సంపాదించుకున్నటువంటి కిరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. కిరణ్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ కార్తికేయ అన్న, నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్లీ రాగానే సార్ దిల్రాజ్ గారి పక్కన ఫస్ట్ టైం అలా కూర్చోగానే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాండి, షూటింగ్ జరుగుతుంది, నాకు నా ఫోన్లో నాకు అంటే ఎవరికి అంటే హీరోస్ కానీ లేకపోతే ఎవరి కాంటాక్ట్ ఉండేది కాదు. ఒక సాంగ్ రిలీజ్ చేయాలి, ఎవరన్నా ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో అది ఇది అనుకున్నప్పుడు కార్తికేయ అన్న నెంబర్ ఉండేది, కానీ ఎప్పుడు మెసేజ్ చేయలేదు తనకి. ఫస్ట్ టైం నేను ఒకసారి మెసేజ్ చేశాను, అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 2 minutes మీరు టైం ఇస్తారా మాట్లాడచ్చా అని. ఇమ్మీడియట్గా మాట్లాడాను, చెప్పానన్నా ఏ లేదు ఇలా ఒక మూవీ చేస్తానన్నా, కొంచెం సాంగ్ ఉంది మీరు చేస్తే బాగుంటుందేమో అనగానే ఇమ్మీడియట్గా అయ్యో తమ్ముడు దానికి అలా ఏం టెన్షన్ తీసుకోకు, ఎవరు లేరని చెప్పి మంచిగా చేస్తే బాగుంటుందని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేశారు. అక్కడే కాదు, ఏ ఈవెంట్కి ఏదన్నా ఉన్నా కానీ కార్తికేయ అన్న ఫస్ట్ వచ్చి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఈవెంట్కి రావడం. అలాగే సాయి గారు ఎప్పుడు చెప్తుంటారు, సాయి గారు నేను సినిమా చేసేటప్పుడు చాలాసార్లు అడిగేవాడిని, సార్ ఏమన్నా చెప్పండి సార్, ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి, తప్పులు చేస్తున్నా చెప్పండి సార్ అన్నప్పుడు సార్ చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ సార్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్ ఈ ఫిలింకి. అండ్ ప్రొడ్యూసర్స్కి నేను ఇంటరాక్ట్ అయ్యాను అన్న వాళ్ళతో, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఆల్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రశాంత్ గారికి, అండ్ డిఓపి గారి వర్క్ చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్ అండి. అండ్ హీరోయిన్ గారికి ఆల్ ద బెస్ట్ తన్య గారు. అండ్ సుమా గారు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఇలా స్టేజ్ పైన మా ఫిలింకి ఎందుకు కిరణ్ మీ మూవీస్కి నాకు ప్రీ రిలీజ్కి యాంకరింగ్ పిలవలేదు ఇప్పటి వరకు? చాలాసార్లు పిలిచాం, కుదరలేదండి. ఎవరన్నారు? కళ్యాణ మండపం దగ్గర నేను తిరుగుతూనే ఉన్నాను అప్పుడు. లేదండి, కుదరలేదని చెప్పారు. నేను అదే పనిగా రిక్వెస్ట్ చేశాను. అంటే ఆ కళ్యాణ మండపానికి ఏ ఈవెంట్ ఆర్గనైజర్స్ చేశారో తెలియదు కానీ నేను ఖాళీ లేనని చెప్పినట్టున్నారు. లేదండి, అదే లేదండి, నేను ఎనీ టైం అండి నెక్స్ట్ మూవీకి తప్పకుండా వర్క్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ కిరణ్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సార్, హర్ష సార్కి అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. మంచి సక్సెస్ రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్. అండ్ దిల్ రాజు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మాకు ఫుల్ ఫన్ను. మరి ఆ తర్వాత అందులో పాపం హస్బెండ్స్కి ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయో ఏమిటో చూపించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి సాదర స్వాగతం పలుకుతూ, దిల్ రాజు గారు. అందరికి నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా కొత్త జనరేషన్, కొత్తగా ఆలోచిస్తూ వస్తున్న కార్తికేయ కానీ, కిరణ్ అండ్ సుధాకర్, సో మెనీ యంగ్ జనరేషన్ వస్తున్నారు. అంటే ఎక్కువ మంది, అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలామంది అనేవాళ్ళు అన్నట్టు, మీకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా ఎలా అని. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. అంటే ఒక అపోహ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళు మట్టుకే సక్సెస్ఫుల్గా అవుతారంటే. ఇక్కడ కార్తికేయ ఫస్ట్ సినిమా ఆడకుండా సెకండ్ సినిమా RX-100ది నాకు వాళ్ళ బాబాయ్ చిన్న టీజర్ చూపిస్తేనే చెప్పాను వెరీ ఇంట్రెస్టింగ్ ఉందని. సో RX-100తో హీరోగా సక్సెస్ అయ్యి తర్వాత తను అంటే ఓపెన్గా ఇవాళ విలన్గా కూడా నెగిటివ్ రోల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఎస్, ఈజ్ ఏ గుడ్ చాయిస్ కార్తిక్. నువ్వు చూస్తుంది ఒక హీరోలాగే ఉండాలి, నేను ఇలాగే చెయ్యాలని ఫిక్స్ అవ్వకు. ప్రతి ఒక్క అవకాశాన్ని, ఆపర్చునిటీని వాడుకుంటూ వెళ్తేనే లాంగ్ రన్ ఉంటుంది.
హీరో అనేది ఎప్పటి వరకు మీరు సక్సెస్ అవుతారు అనేది ఓన్లీ మీరు తీసుకునే కాంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో మన ఇండియాలోనే లేని హీరోలు ఉన్నారు, అంతమంది హీరోస్ ఉన్నారు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో. అంటే ఒక అందుకు ఈజ్ ఎ ప్రౌడ్. బట్ మీరు యంగ్ జనరేషన్ మీరు అన్ని రకాలుగా చేయడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అలాగే కిరణ్కు అదే చెప్తున్నాను. ఆల్మోస్ట్ 4 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి తను హీరోగా. అంటే కథలు సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మీరు చేస్తున్న ఫైట్ డెఫినెట్గా అభినందనీయం. ఆల్ ది బెస్ట్. అండ్ రాజా విక్రమార్క చిరంజీవి గారి టైటిల్, ఆ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ అన్నట్టు ఒక సాంగ్, అది ఇప్పటికీ నేను వింటూనే ఉంటాను, ఎర్రరే ఎర్రరే అని. సో కొత్త ప్రొడ్యూసర్స్ అండ్ కొత్త టీం. ట్రైలర్ చూశాను, చాలా ఇంప్రెస్గా ఉంది. ట్రైలర్ చూడగానే కార్తిక్కి కాల్ చేసి చెప్పా, చాలా బాగా చేసావు, అంటే తను సీరియసే కాదు మంచి హ్యూమర్ చేయగలుగుతానని ఈ ట్రైలర్లో చూస్తే అర్థమైంది. డెఫినెట్గా ట్రైలర్ లాగే సినిమా ఉండాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. అండ్ ఆడియన్స్, ఇప్పుడు ఇండియా మొత్తము నిన్న సూర్యవంశి రిలీజ్ అయిన తర్వాత అక్కడ రజనీకాంత్ గారి సినిమా తమిళనాడులో రిలీజ్ అయిన తర్వాత ఇందాక సాయి కుమార్ గారు చెప్తున్నట్టు ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి మొత్తం ఫుల్ చేసి సక్సెస్ఫుల్గా సినిమాలు రన్ అవుతున్నాయి. సో November 12th రిలీజ్ అవుతున్న ఈ 2 సినిమాలు కూడా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ దిల్ రాజు గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కార్తికేయని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఆర్ హీరోయిన్ తానియా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ఆర్ ప్రొడ్యూసర్స్ టు ప్లీజ్ కమ్. అలాగే కిరణ్ గారిని వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాను. హర్షవర్ధన్ గారు, సుధాకర్ గారు, సాయి కుమార్ గారు, ప్రశాంత్ గారు అండ్ ఆ డైరెక్టర్ ప్లీజ్ శ్రీ సరిపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ టెక్నీషియన్స్ ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ విత్ దిల్ రాజు గారు, సాయి కుమార్ గారు ప్లీజ్, జస్విన్ గారు, నవీన్ గారు ప్లీజ్, అలాగే కృష్ణకాంత్ గారు అండ్ సనారే ప్లీజ్, వినోద్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన ప్రొడ్యూసర్స్ ఆదిరెడ్డి గారు అండ్ 88 రామారెడ్డి గారు. ఈ 88 వెనకాల ఉండే కథ ఏమిటో 4వ సినిమా తర్వాత చెప్తానని ఆయన చెప్పారు మనకి. అప్పటి వరకు వేచి ఉందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కార్తికేయ మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. అండ్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. కార్తికేయ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ డాన్సులు కూడా ఇరగదీసేశారు. స్టంట్లు ఎలాగో మేము చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు మీ మాటలు వినబోతున్నాము ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈవెంట్ బేసిక్గా చాలా 2 days ముందే ప్లాన్ చేశాము. బట్ వెరీ షార్ట్ నోటీస్లో నాకు అసలే కొంచెం మోమాటం ఎక్కువ. నేను ఈజీగా పిలవడానికి, అందుకే నేను కిరణ్ చెప్పిన ఐ వెంట్ త్రూ దట్ కాబట్టి నేను నీకు ఇమీడియట్గా ఫోన్ చేశాను. బికాజ్ నాకు కూడా అలాగే చాలా మోమాటంగా ఉంటుంది. అడగొచ్చా, ఏమనుకుంటారో మనం తెలియదు కదా పెద్దగా అని. సో ప్రతిసారి నాకు సినిమా షూటింగ్ అవన్నిటికన్నా కష్టం ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి గెస్ట్ని పిలవాలంటే ఆ మొహమాటం, ఎవరు పరిచయాలు ఉండవు, ఎలా పిలవాలో అర్థం కాదు, ఏం చేయాలో తెలీదు. సో బట్ నాకు నిజంగా నిన్న ఒక్కొక్క మెసేజ్కే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు, ఒక్కొక్క కాల్కే. అసలు ఇందాక విశ్వక్ కానీ, సుధీర్ బాబు గారు కానీ, శ్రీ విష్ణు గారు కానీ, ఇప్పుడు కిరణ్ కానీ, దిల్ రాజు గారు కానీ, అందరూ ఇలా ఒక్క కాల్కి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఐల్ కమ్ అని చెప్పి, ఇంకా యాక్చువల్లీ ఇంకొంతమంది రావాల్సి ఉండే, బట్ దే సెండ్ దర్ బెస్ట్ విషెస్. సో ఓకే, కొంచెం పర్లేదు, కొంచెం నెక్స్ట్ టైం నుంచి అడగొచ్చు అన్న ధైర్యం వచ్చింది. ఈ సినిమాకి ధైర్యం చేసి అడిగేసాను కాబట్టి. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. విశ్వక్, సుధీర్ బాబు గారు, శ్రీ విష్ణు అన్న, కిరణ్
అండ్ దిల్ రాజు గారు. అండ్ యా, కమింగ్ టు రాజా విక్రమార్క. అందరికీ తెలుసు రాజా విక్రమార్క చిరంజీవి గారి టైటిల్. జనరల్లీ ఈ రాజా విక్రమార్క అంటే గుర్తొచ్చేది ఆయనే. బట్ ఆయన టైటిల్ నాకు పెట్టుకునేంత స్థాయి ఉందని నేనేం అనుకోవట్లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఏ చిరంజీవి గారి సినిమా చూసినా అందులో మనల్ని మనం ఊహించుకుంటూ పెరిగాం. గ్యాంగ్ లీడర్ చూసినప్పుడు నేనే గ్యాంగ్ లీడర్ అనుకున్నాం. అలా ప్రతి ఫ్యాన్, నేనే ఇందిరా చూసినప్పుడు ఇందిరా అనుకున్నాం, ఠాగూర్ చూసినప్పుడు ఠాగూర్ అనుకున్నాం. సో ప్రతి సినిమాలో మనల్ని ఆయనను చూసి నేను అదే అని ఫీల్ అయ్యాం. కాబట్టి ఆయన టైటిల్ నేను పెట్టుకోవడానికి ఆ అభిమానానికి మించిన అర్హత లేదని ఫీల్ అయ్యి ధైర్యం చేసేసి పెట్టేసుకున్నాను టైటిల్. బట్ అండ్ యాక్చువల్లీ నా సినిమాలన్నిట్లో నేను సొంతంగా నా టైటిల్ పెట్టుకుంది ఈ సినిమాకే. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు అది. ఆ డైరెక్టర్ ముందు వేరే టైటిల్ అనుకుంటున్నప్పుడు అదే ఓకే యావరేజ్గా బాగానే ఉంది అనుకుంటున్నాం. కానీ ఒకరోజు ఈ టైటిల్ డైరెక్టర్ ఫోన్లో ఈ పేరు ఒకటి కనిపించేసరికి నాకు ఎందుకో ఇది పెడితే బాగుండని. జనరల్లీ మా డైరెక్టర్కి అలాంటివన్నీ నచ్చవు. వెరీ సిన్సియర్ బాయ్. ఇలాంటి చిరంజీవి టైటిల్ పెట్టేస్తే మనకి వెళ్ళిపోద్ది అలాంటివన్నీ నమ్మడు. బట్ నేను అడిగేసరికి మరి ఒకరోజు టైం తీసుకొని సెట్ అవుద్దని తనే చెప్పేసరికి ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. సో అలా చిరంజీవి గారి టైటిల్ నేను పెట్టుకోవడం, దట్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ దిస్ మూవీ ఈజ్ మోస్ట్ స్పెషల్ మూవీ ఫర్ మీ. స్టార్టింగ్ ఫ్రమ్ టైటిల్ ఆఫ్ చిరంజీవి సార్. దెన్ కమింగ్ టు ద మూవీ, ఈ సినిమా ఈ స్క్రిప్ట్ నేను RX100 రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ విని అలా కథలు వింటూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఫ్రెండ్ ద్వారా కథ చెప్పడానికి వస్తే కథ విని నాకు నచ్చింది, నేను ఫోన్ నెంబర్ తీసుకుంటాను అని చెప్పి తీసుకొని ఆ పర్సన్కి నా నెంబర్ ఇచ్చి టచ్లో ఉందాము. నాకు ఎగ్జాక్ట్ అంత నాలెడ్జ్ లేదు, ఎగ్జాక్ట్ ఎందుకు నచ్చింది ఏంటి స్క్రీన్ ప్లే అవన్నీ చెప్పడానికి. బట్ వినంగానే బాగా అనిపించింది. అన్నిటికన్నా మించి నువ్వు బాగా అనిపిస్తున్నావు, నీతో కలిసి పనిచేయాలనిపిస్తుంది అని చెప్పాను. నేను ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు చాలా సినిమాలు RX100 తర్వాత ఓకే నేను పెద్ద ప్రొడక్షన్స్లో చేశాను, కొత్త ప్రొడక్షన్స్లో చేశాను. దెన్ నా సొంతంగా ఇంకో సినిమా చేసుకున్నాను నా ప్రొడక్షన్లోనే. బట్ ఎన్ని చేసినా ఈ సినిమా నాకెందుకో బిగినింగ్ నుంచి కథ విన్నప్పటి నుంచి సంహవ్ ఒక నా సినిమా అన్నట్టు హార్ట్ లోపల నుంచి ఒక కనెక్షన్ ఉండింది సినిమాతో, ఒక స్పెషల్ ఫీలింగ్ ఉండింది. అది ఎందుకు అని అంటే నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోయేవాడిని, కానీ పోతూ అది అర్థమైంది. అది ఎందుకు నాకు ఆ ఫీలింగ్ ఉంది అని అంటే ఆ ఫస్ట్ రోజు శ్రీ నాకు కథ చెప్పిన తర్వాత నాకు ఎందుకో ఆ శ్రీ అనే అబ్బాయి అంటే నాకన్నా పెద్దోడే, అబ్బాయి ఏం కాదు, ఆ శ్రీ డెఫినెట్లీ చాలా మంచి, అంటే వాట్ ఎవర్ హీ డస్ చాలా శ్రద్ధగా జెన్యూన్గా చేస్తాడు. తను సినిమాని కాదు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కష్టపడి జెన్యూన్గా పనిచేసే మనిషి అయ్యి డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు అని నాకు అనిపించింది. అది ఆ నమ్మకం నాకు ఈ సినిమా మీద కన్వర్ట్ అయింది. ఆ నమ్మకం నాకు ఇది వేరే ప్రొడక్షన్స్లో అక్కడిక్కడ చేస్తున్నప్పుడు జనరల్లీ చెప్పుకోవడానికి ఉంటుంది. అప్పటికి టైటిల్ ఏం రివీల్ చేయనప్పుడు పలానా ఈ ప్రొడక్షన్లో చేస్తున్నాం, ఆ ప్రొడక్షన్లో చేస్తున్నాం, ఆ డైరెక్టర్తో చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఈ సినిమా నాకు చెప్పుకోవడానికి ఉండేది కాదు. ఏదంటే అది కొత్త డైరెక్టర్ శ్రీ అని చేస్తున్నానంటే పైగా కొంచెం మన రిలీజ్ ఆఫ్ RX100 తర్వాత 2-3 అటు ఇటు అయినాయి కదా తెలిసిందే. సో ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ కొంచెం అటు ఏదో ఉంటుందిలే అన్నట్టే జనాలు ఒక ఫేస్ పెట్టేవాళ్ళు. కానీ నాకు మాత్రం లోపల లేదు, నేను ఈ సినిమా హిట్ కొడుతున్నా చూడు అని నాకు లోపల వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలనిపించేది. నాకు ఈ మిగతా సినిమాలు ఏవి సక్సెస్ అయినా జనరల్లీ మిగతా సినిమాలు ఒప్పుకునేటప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది. అంటే ఈ సినిమా చేస్తే కొంచెం మనం మాస్లో వెళ్ళొచ్చు, ఈ సినిమా చేస్తే కొంచెం మనకి యాక్షన్ ఇమేజ్ వస్తుంది, ఈ సినిమా పెద్ద ప్రొడక్షను పెద్ద రిలీజ్ మార్కెట్ ఎక్కువ అవుతుంది, ఇది చేస్తే ఇలా అవుతుంది, ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం జెన్యూన్గా
ఆ కథ విని ఎగ్జైట్ అయ్యి నాకు శ్రీతో ట్రావెల్ అవ్వాలనిపించింది కాబట్టి చేశాను, అంతే. మనసులో అనిపించింది చేశాను. ఏ విధంగా అయితే చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలి అని మనసులో ఎందుకు అనిపించిందో తెలియదు, అనిపించిందో అలా ఈ సినిమా నాకు అనిపించింది. సో ఈ సినిమా సక్సెస్ అవ్వడం నాకు కేవలం మచ్ రిక్వైర్డ్ హిట్ ఇవ్వడము, కెరీర్లో బూస్ట్ ఇవ్వడం మాత్రమే కాదు, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఇస్తుంది, నాకు నా మీద నమ్మకాన్ని ఇస్తుంది. సో అంత ఇంపార్టెంట్ మూవీ నాకు ఇది. అండ్ ఇంకొక రీజన్ ఈ సినిమా నాకు పక్కా హిట్ అవ్వాలని ఎందుకుందంటే, నేను శ్రీ మీద అంటే తను నేను ఇనీషియల్గా నమ్మాను. సినిమా అవుతున్న కొద్దీ తను పని చేస్తున్న విధానం, సిచ్యువేషన్స్కి రియాక్ట్ అవుతుంది. మాకు చాలా డిఫికల్టీస్ వచ్చాయి. ఎప్పుడో స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఒకప్పుడు మేము ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. తర్వాత 90 ml స్టార్ట్ చేయడం వల్ల అదే టైంలో వినోద్ రెడ్డి గారు ఆదిరెడ్డి గారిని రామిరెడ్డి గారిని తీసుకొచ్చారు. వాళ్ళు చేస్తామన్నారు. అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు 2019లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి జర్నీ అవుతూ మధ్యలో నేను చావు కబుర్ చల్లగాకి అకామిడేట్ చేయాల్సి వచ్చింది. సో ఈ సినిమా మనం సగంలో ఉండగానే చావు కబుర్ చల్లగా చేసి అది ఫినిష్ చేసేలోపు కరోనా వచ్చి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి ఇవన్నీ దాటుకున్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వస్తున్నా నేను శ్రీని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ చాలా నేర్చుకున్నాను. ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా భయపడకుండా ఉండాలి, ఎలా టీం అందరికీ ధైర్యం చెప్పాలి, వాళ్ళ టీం అందరూ ఒక పాజిటివిటీతో ఉంటారు. సో ఆ మనిషిని చూసి నేర్చుకుంటున్నా. అంటే నేను స్టార్టింగ్లో ఏదైతే బిలీవ్ చేశానో మూవీ అవుతున్న ప్రాసెస్ అంతా ఆ నమ్మకం పెరుగుతూ వెళ్ళింది. అలా పెరుగుతూ వెళ్తూ ఈరోజు ఇది కనుక సక్సెస్ అవుతే నాకు వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ టీంతోని ఈ శ్రీతోని నాకు మళ్ళీ చేయాలని ఉంది. మళ్ళీ చేయాలంటే ఈ మూవీ సక్సెస్ అవ్వాలి. సో దానికోసమని ఈ సినిమా హిట్ కావాలి. సో అన్ని నాన్ సెల్ఫిష్ రీజన్స్ ఉన్నాయి. సో ఇంత పాజిటివ్ విల్తో ఒకటి కోరుకుంటే నా లైఫ్లో ఇప్పటివరకు జరిగాయని ఎవరి లైఫ్లో అన్నా జరుగుతాయి. షారుఖ్ ఖాన్ గారి డైలాగ్ లాగా, అగర్ తుమ్ కిసి చీజ్కో పూరి దిల్సే చాహో అన్నట్టు. తర్వాత హిందీ ఎక్కువ రాదు. సో అలా బలంగా కోరుకున్నాను, ఇది అవుతుంది, నమ్ముతున్నాను, అంతే. సో దెన్ ప్రొడ్యూసర్స్, మేము ఈ జర్నీ అంతా చెప్పిన దాంట్లో నేను శ్రీ కథ ఓకే చేసిన ఒక 3 years ముందు ఒక కథ ఓకే చేస్తే 2 years నుంచి ప్రొడ్యూసర్స్ ట్రావెల్ అవుతున్నారు. ఎనీ డే వాళ్ళు పాపం కొత్త ప్రొడ్యూసర్స్ అయ్యుండి కూడా ఎక్కడ భయపడకుండా నేను అడిగిన ప్రతి రిక్వెస్ట్కి మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తే విని నాకు సపోర్ట్ చేస్తూ, నేను ఈ సినిమాని నమ్మినంత వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళ నా మీద పెట్టుకున్న నమ్మకానికి నాకు ఎక్కువ రెస్పాన్సిబుల్ అనిపించేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, 88 రామిరెడ్డి గారు, మీ ఇద్దరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి. హిట్ ఇచ్చి మీకు డబ్బులు ఇవ్వడం కన్నా ఎక్కువ నేను ఇవ్వగలిగింది కష్టపడి మీకు బెస్ట్ అవుట్పుట్ నా చేతుల్లో ఏముందో అది ఇవ్వగలిగి నాకు తోచినంతగా నేను ప్రమోట్ చేయగలడం, అదైతే ఆల్రెడీ చేస్తున్నాను. హిట్ ఇచ్చి మీతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను. దట్స్ మై ప్రామిస్ సార్. అండ్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ తాన్యా, శ్రీ నాకు స్టార్టింగ్ కథ చెప్పినప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్ కావాలి అంటున్నాడు. క్లాసికల్ డాన్సర్, ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి కావాలి అని. సో ఆ ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు తాన్యా ప్రొఫైల్ రాగానే అందరం ఇమీడియట్గా ఎస్ ఈ అమ్మాయితో బాగుంటుంది అనుకున్నాం. శ్రీవెల్లి అప్రోచ్ అయ్యాడు, అమ్మాయి ఓకే చెప్పింది. అండ్ తర్వాత నాకు అప్పుడు తెలీదు షీ హ్యాపెన్స్ టు బీ రవిచంద్రన్ గారి గ్రాండ్ డాటర్ అని. తమిళ్లో చాలా పెద్ద హీరో ఆయన. ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన గ్రాండ్ డాటర్ అయ్యుండి సెట్లో మా మధ్యలో ఎంత ప్రొఫెషనల్గా, ఎక్కడ ట్యాంట్రమ్స్ లేకుండా, ఏం లేకుండా, మాకు ఎప్పుడు కావాలి అంటే ఇన్ని రోజులు షూటింగ్ ప్రాసెస్ కాబట్టి ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాడ్ టు అకామిడేట్ దేర్ డేట్స్. వేరే సినిమాలు మేము అనుకున్న డేట్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎప్పుడో వచ్చి మళ్ళీ దానికి డేట్స్ ఇచ్చి, సో అలా ఎక్కడ ఇంత ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడ మాకు చూపించకుండా థ్యాంక్ యూ సో మచ్ తాన్యా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సాయి కుమార్ సార్, ఐ జస్ట్ లవ్ యూ సార్. ఎందుకంటే మీతో మాట్లాడిన ప్రతిసారి ఏదో తెలియదు, ఒక మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ యూ హెవ్ బీన్ మా జనరేషన్ యాక్టర్స్ అందరికీ యూ హెవ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్.
అండ్ ఈ సినిమాలో మళ్ళీ ఆ 4వ సింహం కనిపించబోతుంది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఎస్ సార్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మీతో పాటు కలిసి. అండ్ అసలు మామూలుగా సాయి కుమార్ గారు సెట్లో జనరల్గా నార్మల్ హలో అమ్మ బాగున్నారా అది ఇది అంటారు. ఒక్కసారి ఆమె యాక్షన్ సీక్వెన్స్లో యాక్షన్ అనగానే అప్పటి వరకు ఇలా మెల్లగా నడుస్తుంటారు, కాలు ఇంత ఎత్తులేస్తుంది యాక్షన్ అనగానే. గన్ను మామూలుగా షూట్ చేసేటప్పుడు మాకు తెలియక ఇలా కళ్ళు కొంచెం మూస్తాం, ఆయన గన్ను ఇలా కళ్ళు ఇలాగే పెట్టి షూట్ చేస్తారు, కళ్ళు కూడా మూయరు. అదేమంటే 30 సినిమాలు హీరోయిన్ లేదయ్యా గన్నే ఉంది అన్నాడు. సో అంత ఎక్స్పీరియన్స్ మీతో పాటు కలిసి నేర్చుకుని బిగ్ లెర్నింగ్ ప్రాసెస్ సార్. అండ్ తనికెళ్ళ భరణి గారు, సచ్ అ బ్యూటిఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ, ఇట్స్ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ పశుపతి గారు జనరల్లీ తెలుగులో చేయరు ఆయన, బట్ మాకు కథ విని హీ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ అండ్ చేశారు. మాకు ఎప్పుడు ఎవ్రీ ఆర్టిస్ట్ ఆ డేట్స్ అకామిడేట్ చేసినందుకైతే ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ సుధాకర్ అన్న, ఐ జస్ట్ లవ్ యూ. ఎందుకంటే శ్రీ నీకు ఫ్రెండ్, నీకు పర్సనల్ కనెక్ట్ అది ఉంది ఎంత ఉంది, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ నో ఆల్రెడీ హీరోలా చేస్తున్నావు, హీరోలా చేస్తూ వచ్చావు. ఇంకో హీరో సినిమాలో చేయడం, దానికి ఇంత సపోర్ట్ చేయడం నాకు నీ సొంత అంటే జనరల్లీ సరే ఎప్పుడంటే అప్పుడు డబ్బింగ్కి వచ్చేయడం, మాకు ఎప్పుడు డేట్స్ ఉన్నా నాకు ఎప్పుడు ఒక్కసారి కూడా శ్రీ సుధాకర్ డేట్ లేదు అన్న పేరు ఎప్పుడు చెప్పలే, ఆ సెంటెన్సే వినపడలేదు నాకు. ఈరోజు ప్రమోషన్ ఉన్నా ఏమున్నా ఎక్కడున్నా, ఈరోజు కూడా పాపం షూటింగ్ ఆపేసుకొని వచ్చావు. నాకు నా శ్రీకి ఈ మూవీ ఎంత ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నానో నీకు కూడా అంత ప్లస్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నాను, ఈక్వల్ ఇంటెన్సిటీతో. సో డెఫినెట్లీ వి బోత్ ఆఫ్ అస్ మన సినిమాతో మంచి హిట్ కొడదాం. అండ్ హర్ష గారు, నాలో కొంచెం కామెడీ టైమింగ్ ఉందని రియలైజ్ అయ్యింది మీ వల్లే. నాకు జనరల్లీ కామెడీ అంటే భయం, యాక్షన్ కొంచెం సెంటిమెంట్ ఇంటెన్సిటీ అయితే ఓకే, RX100 నుంచి కొంచెం జనాలు నమ్ముతున్నారు కాబట్టి ఈజీగానే చేశాను. బట్ అంత కామెడీ మీతో పాటు పుల్ ఆఫ్ చేయడము, ఎందుకంటే చూస్తూ ఉన్నాం మిమ్మల్ని. అమృతం అయితే ప్రతి సండే మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం చిన్నప్పుడంతా. అండ్ అనుకోకుండా ఒకరోజు వాటర్, అండ్ మీరు ఆఫ్ కోర్స్ మల్టీ టాలెంటెడ్, డైరెక్షన్ చేస్తారు, రైటింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. సో మీలాంటి అంత టాలెంటెడ్ పర్సన్తో వర్క్ చేయడం ఇట్ వాజ్ గ్రేట్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. నిజంగా నా కామెడీ టైమింగ్ ఇంప్రూవ్ అయింది మీతో పనిచేశాక. ఇప్పటి నుంచి నా నెక్స్ట్ మూవీస్లో నా కామెడీ టైమింగ్ ఇంప్రూవ్ అయిన దానికి మీ క్రెడిట్ డెఫినెట్లీ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్ మోర్ రీజన్, ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అవ్వడానికి, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య, ఐ నో ఐఎమ్ ఎంబారసింగ్ హిమ్ రైట్ నౌ, బట్ దెన్ వాడు ఫస్ట్ నుంచి నన్ను అంటే నేను హీరో అవుతారా అని చెప్పి కూర్చొని చాటింగ్ చేస్తున్నప్పుడు, హీరో అవ్వాలంటే జిమ్కి వెళ్ళాలి, చాటింగ్ చేయొద్దని నన్ను తిట్టి పంపించాడు. ఆ రోజు నుంచి నా పక్కనే ఉన్నాడు. తర్వాత నేను బీటెక్ అయిపోయాక ఇంకా స్ట్రగ్లింగ్ టైంలో ఉన్నప్పుడు సినిమాకి ఆడే టికెట్లకు పెట్టాడు. ఎప్పుడన్నా ఏదన్నా హీరో మీద కొంచెం కుళ్ళు వస్తే వాడే 2 బీర్లు దాపించి ఓదార్చాడు, దానికి కూడా ఆడే బిల్లు కట్టాడు. ఈరోజు వాడు చేస్తున్న జాబ్ వదిలేసి నా సినిమాల్లోకి వచ్చి నాతో పాటు కలిసి యాక్ట్ చేశాడు. స్టేజ్ మీదకి వస్తావా? నీ ఇష్టం, వస్తా. రాజాల వెంకటేష్ లాగా అక్కడ నిల్చుంటావా? సో ఆ ట్రైలర్లో బండి నడుపుతుంటే నేను కళ్ళజోడు పెట్టుకుంటూ ముందు ఉంటాడు కదా వాడే. సో సినిమాలో మంచి రోల్ ఉంది వాడికి కూడా. సో దట్ మేక్స్ దిస్ మూవీ ఈవెన్ మోర్ కనెక్టెడ్ టు మీ. వాడితో పాటు కలిసి చేయడం, ఇద్దరం కలిసి షూటింగ్కి వెళ్ళడం, అవన్నీ. సో హోప్ఫుల్లీ మేమిద్దరం కలిసి ఇంకా చాలా షూటింగ్లు చేయాలి. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, నాకు ఐ వుడ్ సే అన్డౌటెడ్లీ ద బెస్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఐ ఎవర్ హ్యాడ్ నా మూవీస్లో. అయితే ఇలాంటి కెమెరా వర్క్ నా మూవీస్లో లేదు. ఇలాంటి ట్రెండీ మ్యూజిక్, అంటే హిట్ సాంగ్స్ ఉన్నాయి, పిల్లారా అవన్నీ ఉన్నాయి, బట్ ఇలాంటి ట్రెండీ మ్యూజిక్ ఇప్పటి వరకు సినిమా క్యారెక్టర్లో ఉంటూ నేను చేయలేదు. నాకు నా మూవీ, అరే నా మూవీనా ఇది, భలే ఉందే చూడడానికి, భలే ఉందే వినడానికి అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. ఐ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ మీతో మళ్ళీ చేయాలి. అండ్ చందు ఏడి అక్కడ ఉన్నారా?
నాకు యాపిల్ బాక్స్ వేసిన ఏకైక కెమెరామ్యాన్. షార్ట్ బ్యూటీ కోసం ఏమైనా చేస్తాడు, ఎంతసేపు అయినా నిల్చోబెడతాడు, ఏమైనా చేస్తాడు. బట్ ఏం అనాలనిపించదు, ఎందుకంటే తర్వాత ఒక్కసారి షార్ట్ చూసుకుంటే సర్లే టైం తీసుకొని సర్లే ఏమన్నా చేయని సర్లే. బట్ ఇంత మంచి అవుట్పుట్ నాకు ఏ సినిమాలో లేదు. ఇలాంటి విజువల్ నేను నా సినిమా ఇలాంటి విజువల్లో నన్ను నేను చూసుకోలేదు. నేను నిజంగా హీరోలాగా అనిపించాను. జనరల్లీ నాకు అనిపించాను, నేను ఎప్పుడు నాకు కొంచెం నేను తక్కువ అనిపిస్తుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ చందు. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్, హీస్ నో మోర్, కరోనా వచ్చి హీ పాస్డ్ అవే. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ మేబీ అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ మాకుంటాయి. అండ్ రెస్ట్ ఆల్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఇందాక శ్రీ చెప్పినట్టు, శ్రీ అంటే శ్రీ ఒక్కడు కాదు, శ్రీ టీం అంతా. ఈ టీం అంతా ఒక పాజిటివ్గా అనిపిస్తుంది. సెట్కి వెళ్తే బాగా అనిపిస్తుంది. ఆ టీం అందరూ చాలా ప్రొఫెషనల్గా వాళ్ళు పనిచేసే విధానం, వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలబ్బా లైఫ్లో అన్న ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. సో ఆల్ ది టీం అందరికీ, పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి, చిన్న చిన్న ఆర్టిస్టులకి, అసలు మర్చిపోయినా నవీన్ అన్న అసలు మారేడుమల్లిలో నిజంగానే ఫోన్ లేనప్పుడు యావరేజ్ హ్యాపీగా ఉండే. అందరి ముందు అనొద్దు అది. బట్ అప్పుడు మనం మస్త్ ఎంజాయ్ చేసినాం. మహేందర్ తమ్ముడు ఇంకా బాగున్నాడని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సూర్య గారు, అలా చాలామంది మంచి ఆర్టిస్ట్ చేశారు. అందరి పేర్లు ఇప్పుడు మర్చిపోతే క్షమించండి. అండ్ ఫైనలీ ఇప్పటి వరకు నాకు RX-100 తప్పితే కమర్షియల్ పేరు వచ్చిన సినిమాలు ఉన్నాయి. గ్యాంగ్ లీడర్లో మంచి పేరు వచ్చింది, చావు కబర్ చాలాగా మంచి పేరు వచ్చింది. కానీ ఆ రేంజ్ కమర్షియల్గా సక్సెస్ అయ్యి నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ప్రౌడ్గా చెప్పుకునే అలాంటి కమర్షియల్ హిట్ రాలేదు నాకు. బట్ స్టిల్ నేను ఏ సినిమా చేసినా ఈ సినిమా హిట్ అవుతుంది, ఈ సినిమా బాగుంటుంది అని చెప్పి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి, నన్ను నమ్ముతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకం నాకు నేను జిమ్కి వెళ్ళి నేను 6 ప్యాక్ అంటారు అదంటారు, నేను జిమ్కి వెళ్ళి చేసే ప్రతి రెప్ నాకు మిమ్మల్ని గుర్తు తెచ్చుకునే చేస్తుంటాను. నేను చేసే ప్రతి పర్ఫార్మెన్స్, నేను డ్యాన్స్ చేసిన, నేను డైలాగ్ చెప్తున్నా, నేను ఏం చేస్తున్నా నా మైండ్లో ఉంటారు. ఉన్నది 10 మంది అవ్వచ్చు, 4 అవ్వచ్చు, కానీ నా మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను 100% కష్టపడుతూనే ఉంటా. అండ్ ఇప్పటి నుంచి ఒకటైతే ప్రామిస్ చేస్తున్నా, స్టార్టింగ్ విత్ రాజా విక్రమార్క, ఎవ్రీ స్క్రిప్ట్ ఐ చూస్, ఎవ్రీ మూవీ నా నుంచి ఇప్పటి వరకు ఏదో ప్రతి మూవీ ఈ సినిమాతో అక్కడ కొట్టేద్దాం ఇక్కడ కొట్టేద్దాం అవి అనుకొని ఏవో చేశా. ఇప్పటి నుంచి నా మైండ్లో ఒకటే ఉంటుంది, కార్తికేయ స్క్రిప్ట్ మిమ్మల్ని ప్రౌడ్ చేయాలి. యూ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ దట్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ ఐ చూస్. ఐ ప్రామిస్ యూ, నేను చేసే ప్రతి వర్క్ మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అండ్ మనం స్టార్ అవుతామా ఏదవుతామని తర్వాత చూసుకుందాం. అండ్ యా, స్టార్టింగ్ ఫ్రమ్ November 12th, ప్రామిస్ విల్ స్టార్ట్. అండ్ ఐ హ్యావ్ అన్ ఇంత స్పెషల్ మూవీ, అన్ని స్పెషల్గా అవుతుంది కాబట్టి ఐ హ్యావ్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్ టు మేక్ హియర్. తెలుసు మీకు ఈ మధ్య నా ఎంగేజ్మెంట్ అయిందని. సో మనలో చాలామంది అబ్బాయిలకి బీటెక్లో జాయిన్ అవుతాం, అక్కడ ఎవరో అమ్మాయి నచ్చిద్ది, ఆ అమ్మాయికి ఎలాగోలా నెంబర్ పట్టుకొని మెసేజ్ పెడతాం, ఆ మెసేజ్ రిప్లై రావడం కోసం వెయిట్ చేస్తాం. రాగానే ఎందుకంటే ఖాళీగా ఉంటాం బీటెక్లో, బేసిక్గా అది. సో ఖాళీగా ఉంటాం కాబట్టి ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పెద్ద కెరీరు అవన్నీ కూడా ఏం గుర్తురావు. సో అప్పుడే ఇంటర్ అయిపోయి ఇంట్లో వాళ్ళు నుంచి ఆ బాధ తప్పించుకొని శ్రీ చైతన్య నారాయణ నుంచి డైరెక్ట్గా బీటెక్లో జాయిన్ అయినప్పుడు అలా ఎవరన్నా మంచి అమ్మాయిగా అనిపించి కొంచెం మనకి సెట్ అయ్యేలాగా, అంటే మరీ నెక్స్ట్ లెవెల్ కూడా ఉండకూడదు, మనకు ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలాగా ఉండే అమ్మాయి ఎవరన్నా ఉంటే అలా ట్రై చేయాలనిపిస్తుంది మనకి. అక్కడ నేను నా లైఫ్లో నేను ప్రపోజ్ చేసి, నేను మెసేజ్ పెట్టి రిప్లై కోసం వెయిట్ చేసి ట్రై చేసి గిఫ్ట్లు ఇచ్చి అది చేసి మ్యాక్సిమం నా లైఫ్లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టి థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఎప్పటికో యాక్సెప్ట్ చేయించుకొని ఆ రోజు నేను
ఆ రోజే నేను చెప్పాను అమ్మాయికి, నేను వాట్ ఎవర్ ప్రపోజ్ అంటే ఏదో ఫోన్లో చేశాను అంతే. నేను హీరో అవుదాం అనుకుంటున్నాను, నేను హీరో అయ్యాక మీ ఇంట్లో వచ్చి అడుగుతానని. బట్ తర్వాత ఫేట్, నేను ఫైనల్లీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. నవంబర్ 21న నవంబర్ 21st ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సో ఒకసారి ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మై ఫియాన్సే టు ఆల్ ఆఫ్ యూ. So she's Lohita, and you've been my friend, my crush, my girlfriend, then my ex-girlfriend, my friend, best friend, fiance, and next లైఫ్ లాంగ్ ఇంకే రోల్ లేదు, ఒకటే. సో ఈ ఒక్క రోల్లో నేను ఆ రోజు నీకు ప్రామిస్ చేశాను, యాక్టర్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యి మీ నాన్న వచ్చి అడుగుతానని. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకొని మీ నాన్నని వచ్చి అడిగాను. అండ్ దానికి కారణం ఇప్పుడు టీవీలో చూస్తున్న, నన్ను సపోర్ట్ చేస్తున్న అందరు, ఇక్కడికి వచ్చిన అందరూ. సో వాళ్ళందరి ముందే ఐ వాంట్ టు ఎంబారస్ యూ వన్స్ మోర్. నేను ఇప్పటివరకు నీకు ఎప్పుడు ప్రాపర్గా ప్రపోజ్ చేయలేదు. నా మూమెంట్ ఇది ఒక్కసారి చేసేసుకుంటా, తర్వాత తిట్టుకుంటే తిట్టుకో. లోహిత, విల్ యూ మ్యారీ మీ? ఓకే, నా క్యారెక్టరైజేషన్కి అగేన్స్ట్గా చాలా చేసేసాను. అంటే అప్పుడెప్పుడో కాలేజ్లో అనుకున్నా నేను హీరో అయ్యి అలా ఎప్పుడన్నా నాకు ప్రపోజ్ చేయాలి అని, అలా అనుకున్నాను, చేసేసాను. అండ్ ఐ ప్రామిస్ యూ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ విత్ మై వర్క్ అండ్ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. బ్లెస్సింగ్స్ ఇక్కడ అండ్ రేపు పొద్దున టికెట్ కౌంటర్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు. All the best. Thank you so much, Kartikeya and Lohita. Wishing you all the success. I know you are completely emotional now. ఇన్ని ప్లాన్ చేసావు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంకేమేం ప్లాన్లు ఉన్నాయా నెక్స్ట్ ప్రీ రిలీజ్లకని ఆలోచిస్తున్నాను నేను. ఇంకా చేయలేం, అయిపోయింది. ఇంకా వేరే ప్లానింగ్ చేసుకోండి మీరు అంతే. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ లోహిత, అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు ఆల్. అండ్ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమా నవంబర్ 12న థియేటర్స్లోకి ప్రవేశించేస్తుంది. మనం కూడా వెళ్ళిపోయి రాజా విక్రమార్కని చూసేద్దాము. అలాగే మన ప్రొడ్యూసర్స్ని బ్లెస్ చేద్దాము. ఆర్ ప్రొడ్యూసర్స్ ఆదిరెడ్డి గారు అండ్ ఆల్సో 88 రామారెడ్డి గారు, డైరెక్టర్గా డెబ్యూ చేస్తున్నటువంటి సిరిపల్లి గారిని కూడా ఆశీర్వదించేద్దాము. ఆల్సో ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారు, కార్తికేయ అండ్ తానియా, విషింగ్ యూ ఆల్ సక్సెస్. Once again, special thanks to all our sponsors. KLM Fashion Mall, Keep Loving More proudly presents today's pre-release event of Raja Vikramarka, powered by Happy Mobiles and NSR Estates, our broadband partner. Excel Broadband, music is on Sarigama, and event is organized by UV Media Entertainment at your doorstep. Thank you so much. Good night and Shubharatri. Bye-bye. Happy Diwali once again.